బైబిల్లో మనం చూస్తాం. ఈయన ఒక 4000 సంవత్సరాల క్రితంలో ఉన్న వ్యక్తి. ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తిని గురించి ఈ దినం మనం చదవడం అవసరమా అండి? ఆయన ఎప్పుడో జీవిస్తే ఆయన గురించి ఎందుకు రాయబడింది, మనకెలాగా సంబంధం అని ఆలోచిస్తే ఇక్కడున్న ఒక వచనం ఎందుకు చదవాలో మనకు నేర్పిస్తుంది. చూడండి, 4వ వచనం. అతడు దూతతో పోరాడి జయమొందెను. సో అతడు అంటే ఎవరు అక్కడ? యాకోబు కదా, ఎందుకంటే పైన వచనంలో మనం చూస్తాం. జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడాను. చూడండి, అక్కడ ఆయన యాకోబుతో మాట్లాడాను అనాల్సింది, అక్కడ ఆయన ఎవరితో మాట్లాడుతున్నారంట? మనతో. సో దేవుడు యాకోబు జీవితాన్ని రాయించింది మనతో మాట్లాడటానికి. సో యాకోబు జీవితాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మనం ఆలోచించాల్సింది, దేవా ఆ జీవితం ద్వారా నువ్వు నాతో ఏమి మాట్లాడుతున్నావు, వాట్ ఆర్ యు టీచింగ్ మీ అని చెప్పి ప్రభువుని మనం అడగాలి. సో నిజంగా ఆ ఉద్దేశంతో మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు యాకోబు జీవితం ద్వారా మనకు శ్రేష్టమైన పాఠాలు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. మనం హెబ్రీ పత్రిక ధ్యానిస్తున్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. 11వ అధ్యాయంలో మనం చూస్తే అనేక పేర్లు మనకు కనబడుతూ ఉంటాయి. నోవాహు అని, ఏబేలు, హానోకు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, చాలామంది విశ్వాసుల పేర్లు ఉంటాయి. ప్రతి పేరు కూడా మనం చూస్తే విశ్వాసమును బట్టి హానోకు, విశ్వాసమును బట్టి ఏబేలు, విశ్వాసం బట్టి నోవా అని అలాగా ప్రతి పేరు కూడా విశ్వాసం బట్టి. ఎందుకు అలా రాశారు అండి అంటే, ప్రతి ఒక్కళ్ళు ఉన్నది ఏంటంటే ప్రభు పట్ల విశ్వాసం, దేవుని పట్ల విశ్వాసం. అసలు హెబ్రీ పత్రికలో వాళ్ళ గురించి ఎందుకు రాయబడిందండి అని అంటే, హెబ్రీలు అంటే ఎవరంటే యూదులకున్న ఒక అపోహ, ఒక రకమైన ఆత్మీయ గర్వం ఏంటంటే, అరే మేము అబ్రహాముకు పుట్టాం కాబట్టి, మా తండ్రి పరలోకం ఉన్నాడు కాబట్టి మేము కూడా ఎక్కడికి వెళ్ళిపోతాం, పరలోకానికి వెళ్ళిపోతాం అని చెప్పి ఒక రకమైన అపోహలో ఉన్నారన్నమాట. అయితే హెబ్రీ పత్రిక రాస్తున్న గ్రంథకర్త పరిశుద్ధాత్మ దేవుడు వారికి హెబ్రీలకు రాయిస్తూ అంటున్నాడు, మీ తండ్రుల జీవితాలను ఒకసారి ఆలోచించండి. వాళ్ళందరిలో ఉన్నది ఏంటంటే విశ్వాసం. మీలో కూడా అట్టి విశ్వాసం ఉంటేనే మీరు ఎక్కడికి వెళ్తారు? పరలోకంకి వెళ్తారు. వాడి జీవితాన్ని చూడండి. పుట్టినంత మాత్రాన్ని మీరు ఎక్కడికి వెళ్ళరు? పరలోకంకి వెళ్ళరు. ఇప్పుడు చూడండి, డాక్టర్ కొడుకు డాక్టర్ అయిపోతారా ఆటోమేటిక్గా? తండ్రి డాక్టర్ గారే, ఎందుకంటే ఎంబీబీఎస్ చేశారు, ఎండి చదివారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. కొన్ని వెళ్ళామంటే ఆయన మందులు ఇచ్చిన వెంటనే వేసుకుంటాం, ఆపరేషన్ సర్జరీ చేస్తానన్నా చేయించుకుంటాం. వాళ్ళ కొడుకు వచ్చి అడిగి చదువు లేదు వచ్చేది నేను కూడా చేసేస్తానండి అని అంటే ఏమంటాం? అరే మీ తండ్రి గారు డాక్టర్ గారు, అంతేగాని ఆయన డాక్టర్ అంత మాత్రం నువ్వు డాక్టరు కాదు అంటాం. అలాగే విశ్వాసికి పుట్టిన బిడ్డలు ఆటోమేటిక్గా విశ్వాసాలు అయిపోరు. తల్లిదండ్రులు ఎలాగైతే పాప క్షమాపణ పొంది యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచారు, అలాంటి విశ్వాసం బిడ్డలకు ఉంటేనే వాళ్ళు కూడా పాప క్షమాపణ పొంది ప్రభునందు విశ్వాసం ఉంచి, యేసయ్య నా పాపాలు క్షమించండి, నీ బిడ్డగా చేసుకోండి, ఇదిగో నేను నా మనసును మార్చుకుంటున్నాను, నీ కొరకు జీవిస్తాను, నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నానని చెప్పి ఆయన కొరకు మనం ఎప్పుడైతే మనం జీవిస్తాం, మన జీవితాన్ని ఎప్పుడైతే ఆయన వైపు తిప్పుకుంటామో అప్పుడు మనం రక్షింపబడతాం. వాళ్ళ జీవితాలని దేవుడు వాళ్ళ కోసం రాయించాడు కాదు, ఈవేళ నీకు నా కోసం కూడా రాయించాడు. విశ్వాసాన్ని గురించి మనం అర్థం చేసుకోవాలి. యాకోబు జీవితాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయన జీవితంలో ఉన్న విశ్వాస లక్షణాలు, దేవుడు ఆయన ఎలా మార్చుకున్నాడు. ఒకప్పుడు యాకోబు అంటే అర్థం ఏంటంటే మోసగాడు, మోసం చేసి ఆశీర్వాదాలు సంపాదించుకున్నాడు. దేవుడు ఆయన్ని ఇశ్రాయేలుగా మార్చాడు. ఓకే, సో ప్రభు ఏ రీతిగా నిజంగా మారు మనసు పొందిన వ్యక్తిలో ఉండే లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనము చూస్తున్నాం యాకోబు జీవితంలో ఉన్న. ఈ దినం మనం ఒక 8 లక్షణాలు చూడబోతామండి. అయితే నేను గత వారం మనం ఆల్రెడీ ఎన్ని ధ్యానించాం, ఎవరైనా చెప్పగలరా? 3 విషయాలు ధ్యానించాం. అవి ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనం మిగిలిన 5 విషయాలు కూడా ప్రభు సహాయం కోరుకుంటూ ధ్యానించి మనం ముగిద్దాం. సో యాకోబుని గురించి మనం చూస్తే బైబిల్లో చాలా చోట్ల ఉంటుంది. రోమీల్లో కనపడుతూ ఉంటుంది, తర్వాత ఆదికాండంలో మనం చూస్తాం, హెబ్రీలో మనం చూస్తాం. సో చాలా భాగాలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి నాతో పాటు జాగ్రత్తగా ఫాలో అవ్వండి.
మొట్టమొదటిది యాకోబు జీవితంలో మనం చూసింది ఏంటంటే దేవుడు ఆయన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు తనకు తానుగా దేవుని దగ్గర రాలేదు, కానీ దేవుడే యాకోబును ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10 నుంచి 13 వచనాల్లో మనం చూస్తాం. యాకోబు నేను ప్రేమించితిని, ఏసావును నేను ద్వేషించితిని అంటున్నాడు. చూడండి మాట. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం. అంతా వద్దు కానీ ఎక్కడి నుంచి చదువుతారు? 13వ వచనం. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏసావును ద్వేషించితిని. ఆ పైన చూస్తే పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగను అని ఆమెతో చెప్పాడు. అంటే వాళ్ళు పుట్టకముందే దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. మనం గురించి కూడా ఆలోచిస్తే దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు తెలుసా? బైబిల్లో రాసిన మాట, జగత్ పునాది వేయబడక మునిపే. జగత్ పునాది అంటే అర్థం ఏంటంటే భూమికి ఇంకా పునాది కూడా వేయలేదట దేవుడు. అప్పుడే ఆయన నిన్ను నన్ను ఏం చేశాడు? ఏర్పాటు చేసుకుని. గాడ్ హెస్ చూసన్ us. ఇప్పుడు మన భక్తి జీవితం యొక్క ప్రయాణం ఎప్పుడు ప్రారంభమైందండి? మన భక్తి జీవితం యొక్క, విశ్వాస జీవితం యొక్క ప్రయాణం అన్నది ప్రారంభం ఎప్పుడైంది చెప్పగలరా మీరు? మీరు అనొచ్చు, నేను ఏ రోజైతే బాప్తిసం తీసుకున్నా అప్పటి నుంచి అండి అని అనుకుంటున్నారేమో. కాదండి. ఎప్పుడు తెలుసా? మీరే చూడండి. 2 దశలోనికే 2వ అధ్యాయము 13వ వచనం. 2 దశలోనికే 2వ అధ్యాయము 13వ వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకుని. చూడండి, ఆ ఒక్క లైన్ చూడండి. రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. సో రక్షణ జీవితం, మీరు రక్షింపబడ్డారు, విశ్వాసంలో ఎదుగుతున్నారంటే అసలు మీ విశ్వాస జీవితం ఎప్పుడు ప్రారంభమైందంటే ఆది. బైబిల్ ప్రారంభమై ఏ పదంతో ప్రారంభమైంది చెప్పగలరా? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఏముంటుంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టి. అదే వర్డ్ ఇక్కడ రాస్తున్నాడు. ఆదిలోనే, ఇంకా సృష్టి ప్రారంభం అవ్వకముందే దేవుడు భవిష్యత్తుని చూశాడు. ఎందుకంటే ఆయన భవిష్యత్తు జ్ఞానం బట్టి నిన్ను చూశాడు, నిన్ను ప్రేమించాడు, నిన్ను రక్షించాలనుకున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఎఫెసీలో మనం చూస్తాం, తన ఎదుట పరిశుద్ధంగా నిర్దోషంగా నిలవబెట్టాలని చెప్పి జగత్పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంటాడు. హిస్ గోల్ ఇస్ టు ప్రెజెంట్ యూ బిఫోర్ హిమ్. ఆయన ముందు పెట్టుకోవాలట, నిన్ను పరిశుద్ధంగా నిర్దోషంగా ఉంచాలి. నిజమే, నీలో ఎన్నో పాపాలు ఉన్నాయి, కరగే నిన్ను శుద్ధి చేయాలి, కడగాలి. ఆయన ముందు, ఆయన సన్నిధిలో, ఆయన పరలోక రాజ్యంలో నిన్ను ఉంచాలి. చూడండి, ఈ మధ్యన ఒక పెళ్లి గురించి చాలా హడావుడవుతుంది. అంబానీ గారి పెళ్ళి, అంబానీ గారు వాళ్ళ కొడుకు పెళ్ళి, కరెక్ట్నా? ఇప్పుడు ఆ పెళ్ళిలో ఎవరు ఉండాలో వాళ్ళకి ఏం పంపిస్తున్నారు? ఈయన ఇన్విటేషన్స్ పంపిస్తారు. మీకు ఎవరికైనా వచ్చిందా? నాకు రాలే. కానీ కొంతమందికి ఏమొస్తాయి చెప్పండి? వాళ్ళకి ఎందుకు వచ్చింది చెప్పండి? వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఆ పెద్ద ఆయన అంబానీ గారు అనుకున్నారు, నేను నా కొడుక్కి పెళ్లి చేస్తున్నాను, సో వీళ్ళని నేను ఏర్పాటు చేసుకున్నా, సెలెక్ట్ చేసుకున్నా. వాళ్ళకే కార్డు ఎందుకు ఇచ్చానంటే వాళ్ళు నా సంతోషంలో పాలు పొందాలి. చూడండి, కానీ ఎంతకన్నా గొప్ప పెళ్ళి ఏంటో తెలుసా? పరలోకంలో గొర్రెపిల్ల మహోత్సవం. ఆ మహోత్సవంలో ఉండడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పరలోకం కోసం, ఆ వివాహం కోసం నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నాడు ఆయన. ఆ కార్డు అందరికి రాలే, కానీ నీకు వచ్చింది, నాకు వచ్చింది. దేవుడు ఆ రక్షణ సువార్త నీ దగ్గర తీసుకొచ్చి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకో చెప్పనా, నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఆయన ఏర్పాటులో ఉన్నావు. అపోస్తుల కార్యములు 13:48 చూడండి. యాక్ట్స్ చాప్టర్ 13:48. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 48వ వచనం. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు అందరూ ఆ లైన్ చూడండి. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు ఏం చేశారట? విశ్వాసం ఉంచారు. ఎవరు విశ్వాసం ఉంచారు? ఆ నిత్య జీవంలో పరలోకంలో ఉండడానికి ఎవరైతే నిర్ణయింపబడ్డారో, ఆ నిర్ణయం ఎప్పుడు జరిగింది? ఇప్పుడు చదివాం కదా,
భూమి పునాదులు వేయబడక మునిపే ఆయన నిన్ను నన్ను నిర్ణయించుకుని రక్షించాలి. సో మీకు అర్థమైపోవాలి ఏంటంటే, ఈ వేళ నేను మందిరంలో ఉన్నానంటే, ఆయన వాక్యం వింటున్నానంటే, నా ఈ ప్లాను ఎప్పుడుందంటే తెలుసా దేవునికి? భూమి పునాదులు వేయబడక మునిపే ఆయన ప్లాన్ వేసాడు. ఆయన ఈ బిడ్డను నేను రక్షించుకుంటాను. నువ్వు పుట్టినప్పుడు నీ సువార్తను, దేవుని సువార్త నీ దగ్గర తీసుకొచ్చి నీ హృదయాన్ని మార్చుకొని, నేను ఆకర్షించుకొని ఆయన సన్నిధిలో కూర్చోబెట్టి ఆయన వాక్యాన్ని వినిపిస్తూ సిద్ధపరుస్తూ ఒకరోజు నిన్ను తీసుకెళ్ళి ఆయన రాజ్యంలో ఆయన ముందు పెట్టుకుంటాడు అనమాట. ఇంత గొప్ప ప్లాన్లో నిన్ను నన్ను ఉంచుకున్నాడు. యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు, కాదు నిన్ను నన్ను కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకోటి తెలుసా అండి, ఎవరిని ఏర్పాటు చేసుకోవాలి అన్నది ఎవరి ఆధీనంలో ఉంది? సంపూర్ణంగా దేవుని ఆధీనంలోనే ఉంది. ఆయన అంటాడు, యాకోబుని నేను ప్రేమించితని, ఏసావుని నేను ద్వేషించితని అన్నాడు. అలాగెందుకు చేసావని ఆయన అంటే, నువ్వెవరు నేనెవరు ప్రశ్నించడానికి? నువ్వు నేను మనం ఎలా స్పందించాలంటే, అసలు నాలాంటోని ఏర్పాటు చేసుకున్నావే, అందుబట్టి నీకు స్తోత్రాలు అని అనాలన్నమాట. ఎవరి మీద కనికరం చూపిస్తానో వారి మీద కనికరం చూపిస్తాను, ఎవరి మీద చూపించకూడదని నిర్ణయించుకుంటాను వాళ్ళ మీద నేను కనికరాన్ని చూపించాను. చూడండి, మీరే చూడండి, నిర్గమాకాండం 33వ అధ్యాయము, నిర్గమాకాండం 33వ అధ్యాయము 18-19 వచనాల్లో అంటాడు అన్నమాట. నిర్గమాకాండం 33వ అధ్యాయము చదివారా? ఎవరి మీద కరుణిస్తా, ఎక్కడమ్మా వచనం? 19వ వచనం, రైట్. నిర్గమాకాండం 33:19. నేను కరుణించు వారిని కరుణిస్తాను, ఎవని యందు కనికరపడేదనో వాని యందు కనికరపడదు. సో ఆయన క్లియర్ చెప్పేసి, ఎవరి మీద కనికరం చూపించాలో వాళ్ళ మీద కనికరం చూపిస్తాను అంతే. ఎందుకు నాయన మనం అడిగే హక్కు మనకి లేదా? ఆయన కృపచేత ప్రేమ చూపించాలని చెప్పి నిర్ణయించి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అసలు ఆ ఏర్పాటును బట్టే దేవుని మన స్తుతులు చెల్లించాలి. సో రెండో పాఠం మనం నేర్చుకున్నాం ఏంటంటే, దేవుడు యాకోబుని కలుసుకున్నాడు. పుట్టాడు, ఇస్సాక్కి పుట్టారు ఇద్దరు, ఏసావు యాకోబు. ఇద్దరు భయంకరలే. అటు ఏసావు తన ఇష్టానుసారంగా తన బ్రతుకుతున్నాడు, యాకోబు ఇంట్లోనే ఉంటాడు కానీ భయంకరమైన మోసగాడు, తండ్రిని అటు అన్నయ్యని మోసం చేస్తూ బ్రతుకుతున్నాడు అన్నమాట. అయితే అలాంటి వ్యక్తిని ప్రభు ఎలా మార్చాడు కూడా మనం చూద్దాం. కానీ అలాంటి వ్యక్తిని ప్రభు కలుసుకున్నాడు అన్నమాట. దేవుడు నిన్ను నన్ను కూడా ఎంత దూరం వెళ్ళిపోయి పాపంలో లోకంలో మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్న మనల్ని ఆయన నిన్ను నన్ను వెదికి 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 వచ్చి కలుసుకున్నాడు అన్నమాట కదా. బైబిల్లో మనం చూస్తే చాలామందిని ప్రభు కలుసుకున్నాడు. మత్తయ్య, ఒకప్పుడు లేవి ఆయన పేరు, ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? సుంకపు మెట్ట మీద. సుంకర్లు అంటే అర్థం ఏంటంటే, ఆ కాలంలో ట్యాక్స్ కలెక్టర్స్, మనం అనుకుంటాం ఆ ట్యాక్స్ కలెక్టర్ అంటే చాలా మంచి పని కదండి అనుకుంటాం. ట్యాక్స్ కలెక్టర్ అంటే 2 రకాలట. ఒకళ్ళేమో న్యాయంగా గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్టర్స్, వాళ్ళు మంచోళ్ళు. రెండో రకమైన ట్యాక్స్ కలెక్టర్స్ ఎవరో తెలుసా? దాదాగిరి అంటే ఏంటి? కొట్టి దగ్గరికి వస్తారు, ఏయ్ డబ్బులు తీరా అంటాడు. వీళ్ళు ఏమంటారు? గోండా బ్యాచ్ అనమాట. ఆ కేటగిరీకి చెందినాడు ఎవడు? లేవి. కానీ ప్రభు అలాంటి సుంకపు మెట్ట దగ్గర ఉండి అన్యాయంగా జనాల దగ్గర నుంచి దోచుకున్న వ్యక్తిని, అంతేకాకుండా తన ఫ్రెండ్స్ సర్కిల్స్ అందరం కూడా ఎవరు? ఆ గుండె బ్యాచే కదండి. అలాంటి వాళ్ళు ఉంటా ఉంటే అలాంటి టైంలో ప్రభు దగ్గరకు వచ్చి నన్ను వెంబడించు అని చెప్పి అలాంటి పరిస్థితుల్లో దేవుడు మత్తయ్యని కలుసుకున్నాడు. మరి జక్కయ్య గురించి చూస్తే, జక్కయ్యకు ఒక స్టాంప్ వేస్తారు జనాలందరూ. ఎవరు ఇతను? పాపాత్ముడు. కానీ ఎందుకో చెట్టు ఎక్కాడు, ప్రభుని కలుద్దామని చూద్దామని చెట్టు ఎక్కాడు. కానీ ప్రభు ఏం చేశాడు? వచ్చి చెట్టు కిందకి ఆగిపోయి, జక్కయ్య కింద కదా, నేను నిన్ను కలుసుకోవడానికి వస్తాను, వీడు చెట్టు ఎక్కి పెట్టి దిగు అని అన్నాడు అన్నమాట. సో జక్కయ్యని కలుసుకున్నాడు అనమాట. కాదు, యాకోబుని కలుసుకున్నాడు. కాదు, నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేశాడండి? కలుసుకున్నాడు. కీర్తన 59వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, ఆయన కృపలో మనల్ని కలుసుకున్నాడు అంట. చూడండి, ఆ కీర్తన 59వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి ఆ వచనం. నా దేవుడు తన కృపలో నన్ను. సో దేవుడు మనం కలుసుకోవడం కూడా ఏంటంటే మన గొప్ప కాదట, ఆయన యొక్క కృప. గాడ్ ఈజ్ మీటింగ్ యూ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. ఆయన కృపలో మనల్ని ఏం చేశాడు? ఆయన కలుసుకున్నాడు. ఏమండి, యాకోబు జీవితాన్ని మనం చూస్తే ఎలాంటి పరిస్థితుల్లో ఆయన కలుసుకున్నాడండి దేవుడు?
నేను గత వారం ఒక వచనాన్ని మీకు చూపించాను. ఆయన యాక్చువల్లీ పరిస్థితి ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 10-11 వచనాలు అక్కడ కనబడుతుంది చూడండి. డ్యూట్రానమీ చాప్టర్ 32 10-11. అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని గల పాడైన ఎడారిలో వాడిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపు వలె వాడిని కాపాడాను. చాలు. అరణ్య ప్రదేశంలో ఉన్నాడంట, భీకర ధ్వని గల పాడైన ఎడారిలో ఉన్నాడంట. అలాంటి చోట వాడిని కనుగొని ఆవరించి ఆయన ఏం చేశాడట? పరామర్శించడం అంటే ఏంటి అర్థం? పరామర్శించడానికి వెళ్ళామండి అంటే అర్థం ఏంటి? పలకరించడానికి, కలుసుకున్నాడంట దేవుడు. ఇప్పుడు చెప్పండి, యాకోబు పరిస్థితి ఆలోచిస్తే ఒక దగ్గర నుంచి పారిపోస్తున్నాడు. ఎక్కడి నుంచి? ఇంటి నుండే పారిపోస్తున్నాడు. అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి, చేతి కర్ర పట్టుకొని పారిపోయి వస్తున్నాడు. వెనక్కి వెళ్ళలేడు, ఎందుకంటే వెనక రెడీగా ఎవరున్నారు? అన్న. దొరికితే చంపేద్దాం అన్నట్టు చూస్తాడు, కాబట్టి వెనక్కి వెళ్ళలేడు. అలాంటి పరిస్థితి. ఒంటరిగా ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు, ఆస్తి లేదు. ఎక్కడికి వెళ్తున్నాడు? కమాన్, ఎక్కడికి వెళ్తున్నాడు? లాభాన్ దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు లాభాన్ దగ్గరికి? పెళ్ళి కోసం వెళ్తున్నాడు. పోనీ డబ్బులు లేవు, ఇప్పుడు డబ్బులు ఉంటే పిల్లనిస్తాడేమో. ఈయన దగ్గర ఏముంది? చేతి కర్ర మాత్రమే. పెద్ద క్వశ్చన్ ఏంటి? పిల్లనిస్తాడా? సో భవిష్యత్తు కూడా ఆయనకి సందిగ్ధంలో ఉంది. వెనకనకి వెళ్దామంటే అన్న చంపేద్దాం అనుకుంటున్నాడు. ఒంటరి, ఒక పక్కన చీకటి, ఆకలి, ఎడారట. ఎడారి గురించి నేను మొన్న ఒక విషయం విన్నాను. ఎడారిలో ఇసుక తుఫాన్లు వస్తాయట. ఇసుక తుఫాన్ అంటే ఏంటండి? మామూలు తుఫాన్ తెలుసు మనకి. ఇసుక తుఫాన్ అంటే ఇసుక ఒక ప్రవాహంలో వచ్చేస్తుంది అన్నమాట, ఎగిరి వచ్చేస్తుంది ఉంటుందన్నమాట. అంత భయంకర పరిస్థితుల్లో ఉన్నాడు ఎవరు? యాకోబు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు యాకోబుని పరామర్శించాడు, కలుసుకున్నాడండి. సో దేవుడు మనం కూడానండి, మనం అనుకోవచ్చు నా లైఫ్ చాలా కష్టాల్లో ఉన్నాను, మనసేం బాగాలేదు, ఒంటరితనాన్ని భరిస్తున్నాను, లేమి భరిస్తున్నాను, కష్టంలో ఉన్నాను. అలాంటి సమయంలో దేవుడు నన్ను ఏం చేస్తాడట? కలుసుకుంటాడు. హీ విల్ మీట్ అస్. ఆయన కలుసుకుంటాడు. ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. సో రెండో శ్రేష్టమైన పాఠం మనం నేర్చుకున్నది ఏంటంటే, దేవుడు యాకోబుని కలుసుకున్నట్టుగా నన్ను కూడా ఆయన ఏం చేస్తాడండి? కలుసుకున్న దేవుడు. సో మొదటిది ఏం నేర్చుకున్నామంటే, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. రెండోదేమో ఆయన్ని కలుసుకున్నాడు. కలుసుకొని కూడా ఆయనతో కలిసి ఏం చేశాడు? ఆయనతో మాట్లాడాడు. ఒక కళను చూపించాడు. యాకోబు ఏం చేశాడు? ఎడారిలో రాయేసుకొని పడుకున్నప్పుడు ఆయనకు కళ వచ్చింది. ఏంటి ఆ కళ? ఒక నిచ్చెన వచ్చింది. ఆ నిచ్చెన ఎంత పెద్దదంటే ఒక అంచేమో భూమి మీద ఉంది, ఇంకో అంచేమో ఆకాశం మీద ఉంది. రెండిట్లు కలుపుతుంది. సో ఆ కలపటంలోనే యాకోబుకి ప్రభు ఒక నేర్పిస్తున్నాడు. ఏంటంటే, యాకోబు, నీ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన అవసరం ఏంటో తెలుసా? నాతో సంబంధం అవసరం. నీకు నాతో సంబంధం లేదు. నీకు అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే, నాతో వ్యక్తిగత సంబంధం నీకు ఉండాలి. అది నేర్పిస్తున్నాడు అనమాట. ఆ నిచ్చెను మనం అలా గమనిస్తూ ఉంటే, నిచ్చెన అవతల ఎవరు ఉన్నాడంటే యాకోబు, ఒక పాపి, పారిపోతున్న ఒక పాపి ఉన్నాడు. నిచ్చెన అవతల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన్ని యాకోబుని కలుపుతుంది ఏంటంటే ఒక నిచ్చెన. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఇది సీన్ కనిపించింది అనమాట. అయితే యేసు ప్రభు ఆ నిచ్చెన గురించి మాట్లాడుతూ, ఆ నిచ్చెన ఎవరో తెలుసా? యేసు ప్రభు ఆయనే చెప్తున్నాడు. యోహాను సువార్త 1:51, మనిషి కుమారుని పైన దేవదూతలు ఎక్కుదు దిగుతారు అని చెప్తున్నాడు అనమాట. సో అక్కడ ప్రభు ఆ కళలో యాకోబుకి నేర్పిస్తున్నారు ఏంటంటే, యాకోబు, ఒక పాపి పరిశుద్ధుడైన దేవునితో కలవడానికి నేనే ఒక నిచ్చెనని ఏర్పాటు చేస్తున్నాను. ఆ నిచ్చెనకి ఎవరో కాదు, ఎవరు? యేసు ప్రభు. ఒక పాపి పరిశుద్ధుడైన దేవునితో కలాలంటే ఏం జరగాలి? పాపం వచ్చింది, మనిషి దేవుడు దూరం అయ్యారు. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఆయన ప్రియకుమారుని లోకానికి పంపించాడు. ఆయన ఈ లోకానికి వచ్చి చేసేది ఏంటంటే, ఆ పాపం శిక్ష ఆయన తీసుకొని ఆయన ప్రాణం పెట్టి మన శిక్షంతా ఆయన భరించి మనకు పాప క్షమాపణ అనుగ్రహిస్తాడు. పాపం ఎప్పుడైతే క్షమింపబడుతుందో దేవునితో మళ్ళీ మనకేం దొరుకుతుంది? సమాధానం దొరుకుతుంది. ఆ గొప్ప పని చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆ సత్యాన్ని ముందుగానే ఆ నిచ్చెన ద్వారా
దేవుడు యాకోబుకి నేర్పిస్తున్నాడు. అయితే అక్కడ ఒక చిన్న మాట కూడా మనం చూసాం. ఏంటంటే దేవదూతలు దిగుతూ ఎక్కుతున్నారా, ఎక్కుతూ దిగుతున్నారా? సో ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? భూమి మీద నుంచి. కమా, ఎక్కుతూ దిగుతున్నారంటే అర్థం ఏంటి? సో ఎక్కడి నుంచి ప్రయాణం ప్రారంభం అవుతున్నట్టు? భూమి మీద నుంచి కదండి. భూమి నుంచి ఎక్కారట, మళ్ళీ దిగుతున్నారు. మరి భూమి మీద ఎవరున్నారంటే యాకోబు ఉన్నాడు. సో దేవునితో సంబంధం కలగాలి అంటే యాకోబు యొక్క బాధ్యత ఒకటి ఉంది అక్కడ. ఏంటంటే పశ్చాత్తాపడాలి ఫస్ట్. ఒక పాపి, ప్రభువా నన్ను క్షమించు, నేను పాపినే, నాకు సంబంధం కావాలి, ఇదే పాపంతో ఉంటే నేను నాశనానికి వెళ్ళిపోతాను, నరకానికి వెళ్ళిపోతాను, నాకు నీతో సంబంధం కావాలి నాయన అని చెప్పి ఎప్పుడైతే పశ్చాత్తాపడి ప్రభునందు విశ్వాసంతో ప్రార్థన చేస్తాడో, ఆ పశ్చాత్తాప ప్రార్థనని ఈ దూతలు ఎక్కడ తీసుకెళ్తారు? పరలోకాన్ని తీసుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళు దూతలు ఎక్కుతున్నారు. ప్రభు ఆ ప్రార్థన ఆలకిస్తాడు, జవాబు మళ్ళీ పంపిస్తాడు. ఆ జవాబే ప్రభు ఇచ్చే గొప్ప రక్షణ. మన పాపాలు క్షమిస్తే ఆయన బిడ్డగా మనల్ని చేసుకుంటాడు అన్నమాట. ఈ గొప్ప మర్మాన్ని ఆ పాపి అయిన ఆ యాకోబుకి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఆ ఒంటరితనంలో, ఆ బాధలో మాట్లాడుతున్నాడు అన్నమాట. దెబ్బకి లేచి నించొని ఒకే మాట అంటాడు, ఈ స్థలము గొప్ప భయంకరమైనది, ఇది దేవుని మందిరం. ఏమంటాడండి? ఇదేంటిదంతా? దేవుని మందిరం అని ఆ ప్లేస్కి ఎందుకు పేరు పెట్టాడు? అది ఎడారది, ఇంకేమీ లేదు, ఒక రాయి పెట్టినది అంతే. ఆ ప్లేస్కి దేవుని మందిరం అని ఎందుకు పేరు పెట్టాడండి? ఒకే ఒకటి ఉంది అక్కడ. ఏంటి? దేవుని స్వరం అక్కడ వినబడింది. ఎక్కడైతే నీకు దేవుని స్వరము వినబడుతుందో ఆ ప్లేసే ఏంటి చెప్పండి? దేవుని మందిరం. దేవుని మందిరం అంటే ఏదో 4 గోడలు కాదు. దేవుని స్వరము ఎక్కడైతే వినబడుతుందో, స్పష్టమైన వాక్యం ఎక్కడైతే వినబడుతుందో, యేసు ప్రభువును గురించిన సత్యము ఎక్కడైతే వివరింపబడుతుందో అది దేవుని యొక్క మందిరం. అదవుతుంది. సో ఆ పాఠాన్ని మనం రెండోది చూసాం. మూడోది ఏం చూసామంటే యాకోబు అపనమ్మకస్తుడే, కానీ దేవుడు తన పట్ల ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. అది మనం చూసాం. ఇది ఎలా చూసామండి అంటే ఈ ఆదికాండం 28వ అధ్యాయంలోనే దేవుడు ఆయనకు 7 ప్రమాణాలు చేస్తాడు, 7 ప్రామిసెస్ చేస్తాడు. మీరు చూస్తే మీరు చూడండి, ఆదికాండం 28వ అధ్యాయంలో ఏంటేంటి ఆయన ప్రమాణం చేశాడు? 13వ వచనం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకుని ఈ భూమిని నీకును నీ సంతానంకి ఇచ్చాను. సో భూమి ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇంకా నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువులే అగును 2. ఇంకా నీవు పడమట తట్టు, తూర్పు తట్టును, ఉత్తర తట్టును, దక్షిణ తట్టును వ్యాపించదు. ఇంకా భూమి యొక్క సమస్త వంశాములు నీ మూలముగా, నీ సంతానం మూలంగా ఆశీర్వదింపబడును. అంటే ఆయన మూలముగా అంటే భూమి మీద ఉన్న సమస్త వంశములు అంటే అర్థం ఏంటి? భూమి మీద ఉన్న సమస్త వంశములు అంటే ఎవరు వస్తారు? మనం కూడా వస్తాం. అంటే యాకోబును బట్టట దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించాడు. అంటే అది ఎలా జరిగిందండి? మీరు చెప్పగలరా ఎవరన్నా? యాకోబును బట్టి మనం ఎలా ఆశీర్వదింపబడ్డాం? యాకోబు నుంచి సంతానంలో పుట్టిన ఒక వ్యక్తి ఎవరంటే యోధా. యోధా సంతానంలో పుట్టింది ఎవరండి అంటే దావీదు సంతానంలో పుట్టింది ఎవరు? యేసుప్రభు. యేసుప్రభునందు విశ్వసించుట ద్వారా మనకేం దొరుకుతుంది? పాప క్షమాపణ, గొప్ప రక్షణ దొరికింది. కాబట్టి యాకోబును బట్టి, ఆ సంతానాన్ని బట్టి మనమందరం కూడా ఏమయ్యాం? ఆశీర్వదింపబడ్డాం. అది ఇక్కడ అంటున్నాడు అనమాట. చూడండి, నీ మూలముగా సంతానం మూలంగా ఆశీర్వదింపబడ్డా. 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడై ఉంటాను. అదొక వాగ్దానం. ఇంకా నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, నీ దేశమునకును నిన్ను మరల రప్పించదు. అదొక వాగ్దానం. ఇంకా నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను. ఇవన్నీ కూడా దేవుడు యాకోబుకు చేస్తున్న వాగ్దానాలు. ఇదంతా విన్నాడు యాకోబు కూడా రివర్స్ దేవునికి 3 వాగ్దానాలు చేశాడు. ఏం చేశాడు చెప్పగలరా? 20వ వచనం చూడండి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి, నేను వెలుచున్న ఈ మార్గంలో నాకు కాపాడి, తినుటకు ఆహారము, ధరించుటకు వస్త్రము నాకు దయచేసిన ఎడల, అప్పుడట యెహోవా నాకు ఎలా ఉంటాడు? దేవుడుగా ఉంటాడంట. నెక్స్ట్, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అగును. అంటే దేవుని మందిరాన్ని కడతాను. ఇంకా మరియు నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లిస్తాను. 3 అన్నాడు. నువ్వు నాకు కాపాడి, నాకు భోజనం పెట్టి, నన్ను అభివృద్ధి చేస్తే నువ్వు నాకు దేవుడుగా ఉంటావు. రెండోది, నీకోసం మందిరం కడతాను. ఇంకా నీకు 10వ వంతు కూడా ఇస్తాను. ఎవరిచ్చారు వాగ్దానాలు? యాకోబు దేవుడికి వాగ్దానాలు చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ రెండిట్లో ఎవరు నిజంగా వాగ్దానాలు నెరవేర్చారు? దేవుడే నెరవేరుస్తున్నాడు.
యాకోబు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. డైరెక్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే లాబాన్ దగ్గరికి వెళ్ళిపోయాడు. 20 years అయిపోయిందండి, 20 సంవత్సరాలు అయిపోయింది. ఫస్ట్ టైం వాగ్దానం చేశాడు, నిజంగానే దేవుడు చాలా అభివృద్ధి చేశాడు, యాకోబుకి తోడుగా ఉన్నాడు, అంత బాగానే ఉంది. కానీ 20 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా దేవుడు, ఆయన యెహోవా నా దేవుడు అని ఎక్కడ కూడా ప్రస్తావించినట్టు లేదు. లాబాన్తో చెప్పలేదు. ఎందుకంటే మనం చూస్తే లాబానుకి విగ్రహాలు ఉన్నాయి, తన గృహదేవతలు ఉన్నాయన్నమాట. ఎందుకు ఉన్నాయండి అంటే యెహోవా దేవుడి గురించి ఎప్పుడు ఈయన మాట్లాడలేదు. రాహేలు తన భార్య ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు దేవతను పట్టుకుని వెళ్ళిపోతుంది. ఎందుకమ్మా దేవతను ఆశ్రయిస్తున్నావు అంటే, నాకు యెహోవా దేవుడి గురించి సరిగ్గా తెలియదు, మా ఆయన ఎప్పుడు చెప్పలేదు నాకు. మరి దేవుడుగా నువ్వు నా దేవుడుగా ఉంటావు అని చెప్పి ఇన్ని కబుర్లు ఆడినాడు, కనీసం దేవుని పేరు కూడా ఎక్కడ కూడా ప్రస్తావించలేదని అపనమ్మకస్తుడు. ఇంకా అంటున్నాడు, నీకోసం నేను మందిరము కడతాను అని అన్నాడు. బలిపీఠం కూడా కట్టలే ఎక్కడ కూడా. సో దశంభాగం పక్కన తీసేయండి. ఓన్లీ 20 సంవత్సరాలు సంపాదించడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం తప్ప దేవుణ్ణి వదిలేసాడు అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే. ఎవరు? యాకోబు. సో ఎవరు నమ్మకస్తుడు కాదు, దేవుడు నమ్మకస్తుడండి. మనం ఎన్నో మాటలిస్తూ ఉంటాం కానీ నెరవేర్చాం. కానీ దేవుని అడగాల్సింది ఏంటంటే, ప్రభువా అపనమ్మకస్తునే నమ్మకస్తుడిగా నన్ను మార్చు తండ్రి, నీకు చెప్పిన నేను మాటలు నేనేం చేయాలి? నెరవేర్చాలి. చూడండి, ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 4-5 వచనాలు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 4-5 వచనాలు. చూడండి, ప్రసంగి 5:4-5 వచనాలు. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకున్న ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము, బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మ్రొక్కున దాన్ని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండట కంటే మ్రొక్కుకోకుండాటే మేలు. సో ఇక్కడ అర్థం ఏంటంటే, దేవునికి నువ్వు మాట ఇచ్చావంటే దాన్ని ఏం చేయాలి? నువ్వు నెరవేర్చు అంటున్నాడు అనమాట. యాకోబు అపనమ్మకస్తుడే, కానీ దేవుడు తనని తర్వాత ఎంత నమ్మకస్తుడిగా మారుస్తాడో మనం చూస్తాం. దేవుడు నమ్మదగిన దేవుడు. నిన్ను ప్రేమిస్తానన్నాడు ఆయన, నిజంగానే ఆయన ఏం చేస్తాడు? మనల్ని ప్రేమిస్తాడు. నీ మొర వింటానన్నాడు ఆయన, నిజంగానే ఆయన మన మొర వింటాడు. నిన్ను కాపాడుతాను అంటున్నాడు ఆయన, నిజంగానే కాపాడుతాడు. ఆయన రాజ్యం కొరకు సిద్ధపరుస్తాను అంటున్నాడు, నిజంగానే ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయని అంటున్నాడు, నిన్ను ఎప్పుడు కూడా ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. నిన్ను పోషిస్తాను అన్నాడంటే ఆయన ఖచ్చితంగా నిన్ను ఏం చేస్తాడు? ఆయన పోషిస్తాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. యాకోబు జీవితంలో మనం చూస్తే ఎంతో అపనమ్మకత్వం కనపడుతుందన్నమాట. కానీ ఈ ఎంత తప్పిపోయిన వ్యక్తినైనా దేవుడు మాత్రం తన నమ్మకత్వాన్ని చూపిస్తూ ఎక్కడ కూడా తన్ని ఒక్క క్షణం కూడా యాకోబుని విడిచిపెట్టలేదు. ఆ టైంలో యాకోబు వయసు కూడా 70 సంవత్సరాలు. ఆయన మరణించింది 147 సంవత్సరాలకి ఆయన మరణించాడు. అంటే దాదాపు ఒక 77 years యాకోబుని ఎంతో ఆయన మారుస్తూనే ఉన్నాడు. ఆయన నమ్మకత్వాన్ని చూపిస్తూనే ఉన్నాడు. ఇతను ఎంత అపనమ్మకత్వాన్ని చాలాసార్లు చూపిస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా దేవుడు తన నమ్మకమైన ప్రేమను, ఆయన ఇచ్చిన వాగ్దానాల్ని ఆయన పట్ల నెరవేరుస్తూనే ఉన్నాడు అన్నమాట. దేవుడు మన ఎడల కూడా ఆయన నమ్మకత్వాన్ని చూపిస్తున్నందుకే ఆయన మనం ఎంతో స్తుతులు చెల్లించాలి. 4వది మనం యాకోబు జీవితంలో చూసేది ఏంటంటేనండి, ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. దేవుడు ఎంత అపనమ్మకస్తుడైన యాకోబుని, పాపాత్ముడైన యాకోబుని, దూరం వెళ్ళిపోతున్న యాకోబుని మళ్ళీ తిరిగి ఆయన వైపు ఆకర్షించుకోవడానికి కష్టాలు వాడుకున్నాడు. యాకోబుని తన వైపు ఆకర్షించుకోవడానికి ఏం వాడుకున్నాడు? కష్టాలు. ఉదయం నేను ఒక వచనాన్ని మీకు చదివించాను. కొంతకాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచి. సో దేవుడు మనల్ని భక్తిలో స్థిరపరచడానికి, తన వైపు ఆకర్షించుకోవడానికి ఏం వాడుకుంటాడు? కష్టాలు వాడుకుంటాడు. యాకోబు జీవితంలో దేవుడు కష్టాలని వాడుకుంటాడు. అది మనం ఇదిను చూద్దాం 4వ పాయింట్గా. యాకోబు జీవితంలో మనం ఆలోచిస్తే తను ఎప్పుడు కూడా ఎలా ఆలోచించేవాడు ఏంటంటే, ఏది చేసినా కూడా నాకేంటి అన్నట్టుగానే ఆలోచించేవాడు అనమాట. తను ఎప్పుడు కూడా సంపాదన ఇదే దృక్పథం. మోసాలు చేసన్నా ఏం చేసేయాలి? సంపాదించాలి, అంతే. ఇలాంటి మైండ్ సెట్. ఓకే,
తన జీవితంలో దేవుడు ఒక వ్యక్తిని ఒప్పుకున్నాడు. తనని అంటే వంచడానికి, ఇప్పుడు చూడండి, ఇనుమును వంచడానికి ఏది వాడుకుంటారు? మళ్ళీ ఇనుమునే వాడుకుంటారు కదా. డైమండ్ని కట్ చేయడానికి ఏది వాడతారంటే తెలుసా? మళ్ళీ డైమండ్నే వాడతారు. దేవుడు యాకోబుని వంచడానికి తన జీవితంలో ఒక వ్యక్తిని వాడుకున్నాడు. ఎవరో చెప్పగలరా? కమాన్. యాకోబు మోసాలు చేస్తాడంటే యాకోబు కంటే పిహెచ్డి చేశాడు లాబాను. వచ్చాడండి లాబాను, ఎల్లగా వచ్చాడు, కరెక్ట్గా లాబాన్ దగ్గరికే వచ్చాడు. లాబాన్ని దేవుడు ఎలా వాడుకుంటాడో ఇప్పుడు మీరు చూడండి. యాకోబుని చేర్చుకున్నాడు. ఫస్ట్ ఆలోచించాడు. మామూలుగా అయితే యాకోబుని చేర్చుకోడు, కానీ యాకోబులో ఒక విషయాన్ని గమనించాడు కాబట్టి అసలు ఇంట్లో యాకోబుని ఉంచాడు. దేని బట్టో చెప్పనా? యాకోబు ఎప్పుడైతే వచ్చాడోనంట ఆ వేళ నుంచి లాబానికి లాభాలు వస్తున్నాయట. ఎక్కడ రాస్తుంది? ఆదికాండం 30:28 చూడండి. లాబానే ఒప్పుకుంటాడు. ఆదికాండం 30:28. 27 నుంచి చదవండి. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించానని శకునము చూచి తెలుసుకుంటానని చెప్పాను. సో అన్నాడు, నువ్వు ఎప్పుడైతే వచ్చావో, ఇంట్లో అడుగు పెట్టావో, నీ వల్ల నాకేమవుతుంది? ఆశీర్వాదం. అంటే ఇప్పుడు యాకోబుని ఎలా వాడుకున్నాడంటే, చూడండి, బంగారు గుడ్డు పెట్టే బాతు ఉంటుంది తెలుసా మీకు? చిన్నప్పుడు కథ ఉండేది కదా. బాతుని పెంచుతున్నాడంట. ఎందుకు బాతుని పెంచుతున్నాడు? చంపకుండా. రోజుకి ఏం పెడుతుందంట? బంగారు గుడ్డు పెడుతుందంట. సో ఈ యాకోబు ఎలా ఉన్నాడంటే, యాకోబు ఇంట్లో అడుగు పెట్టాడు, అర్థమవుతుంది తన వల్ల నాకేం కలుగుతుంది? లాభం కలుగుతుంది. కాబట్టి లాబాను యాకోబుని ఉంచాడు. కానీ జీతం ఏమైనా ఇస్తున్నాడు అనుకుంటున్నారా? జీతం లేకుండా పని చేయించుకుంటున్నాడు. ఎక్కడ రాస్తుందో చూడండి, 28 మరియు అతడు, నీ జీతం మెంతని నాతో స్పష్టముగా చెప్పుము, అది ఇచ్చేదను. ఇది ఎప్పుడు తెలుసా ఈ మాట అన్నాడు? 14 సంవత్సరాల తర్వాత. అంటే 7 సంవత్సరాలు అప్పటికే రాహేలు కోసం కొలువు చేశాడు, లేయాని ఇచ్చాడు. అది కూడా మోసమే, మీరు గమనించారా? ఈయనేమో ఇంటి దగ్గర అన్నని తండ్రిని మోసం చేసుకుని వచ్చాడు. వచ్చిన వెంటనే అంటాడు, నీకేం జీతం కావాలి అని అడుగుతాడు. నువ్వు కష్టపడితే, నాకు మీ చిన్న కూతురుంది కదా, రాహేల్ని పెళ్లి చేయి నాకు అని అడిగితే, ఓకే అయితే 7 సంవత్సరాలు కష్టపడి పని చేయాలని అంటాడు. 7 సంవత్సరాలు పని చేసిన తర్వాత మ్యారేజ్ చేసి ఎవరినిచ్చాడు? లేనిచ్చాడు. ఎంత మోసం చేసావంటే, మా ఇంటి మర్యాద ఏంటో తెలుసా? అప్పుడు మర్యాద గుర్తొస్తుంది. చూడండి అంటాడు, ఆ మాట అంటాడు. చూడండి 29:26 అనుకుంటా, 29:26 చూడండి. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్ని నిచ్చుట మా దేశ మర్యాద. అరే మరి ఈ దేశ మర్యాద గురించి ఎప్పుడు మాట్లాడాలి? 7 సంవత్సరాల ముందు మాట్లాడాలి, అంతేనా? కాదు, 7 సంవత్సరాలు అయిన తర్వాత లేనిచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాడు అది మర్యాద కాదు అని, మోసం చేసిన తర్వాత. అయితే ఇప్పుడు రాహేల్ ఇవ్వాలంటే ఏం చేయాలట? మళ్ళీ ఇంకో 7 సంవత్సరాలు. అంటే ఇప్పుడు రాహేల్ కోసం ఎన్ని సంవత్సరాలు వేస్ట్? 14 సంవత్సరాలు జీతం లేకుండా కష్టపడ్డాడు అన్నమాట. సో మోసపోయాడు అక్కడ. ఆలోచించండి. ఇక్కడేమో లాభాన్ని మేలు పొందుతున్నాడు. సో మనం అలాగా చూసుకెళ్తూ ఉంటే 31:41 ఎన్ని కష్టాలు అనుభవించాడు ఇక్కడ రాస్తున్నాడండి. చూడండి, ఆదికాండం 31:41. 39 నుంచి చదివితే ఇంకా ఉంటుంది చూడండి. ఈ చూడండి 39 నుంచి చదువుతున్నాను. దుష్ట మృగముల చేత చేల్చబడిన దానిని నీ వద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటుని. ఏంటి ఈ 20 సంవత్సరాలు ఏం చేశాడో చెప్తున్నాడు. పగటి యందు దొంగలింపబడిన దానినేమి, రాత్రి యందు దొంగలింపబడిన దాన్నేమి నా యొద్ద పుచ్చుకొంటివి. అంటే ఏ నష్టం జరిగినా మళ్ళీ ఆ నష్టం అంతా ఎవరి మీద వేస్తున్నారట? యాకోబు మీద వేస్తారు. అది నష్టమే. ఇంకా చూడండి 40 పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కనులకు దూరం. ఇవన్నీ ఏం చెప్తున్నాడు? ఇప్పుడు లాబాన్ దగ్గర సంతోషంగా ఉన్నాడా లేకపోతే కష్టాలు అనుభవించాడా?
ఆ కష్టాలు ఎంత కష్టాలంటే నిద్ర కూడా లేదంటండి. మనకు రోజు మామూలుగా అవసరం ఏంటి చెప్పండి? నిద్ర అవసరం. 20 సంవత్సరాలు అంటే కంటి మీద ఆయనకేమీ లేదట, నిద్ర లేదట. గొర్రెగాయని అన్నాడు, పొరపాటు ఏదైనా చచ్చిపోయింది అనుకోండి, ఆ నష్టం కూడా మళ్ళీ ఎవరి మీద వేస్తున్నాడు? యాకోబు మీద వేస్తున్నాడంట. ఏదైనా పోయినా ఏం జరిగినా సరే నువ్వే చూసుకో, నీ మీద వేసేస్తున్నాడంట. ఒక రకంగా చెప్పాలంటే నరక యాతన అనుభవించాడు. ఇంకా కొంచెం కిందకెళ్ళి చూస్తూ ఉంటే 42 వచ్చిన చూడండి, ఎంత 41 20 ఏంటంటే, నీ 2 కుమారుల నిమిత్తము 14 ఏండ్లను నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీవు కొలువు చేసేది. అంటే 14 + 6 ఎంత, 20 years కొలువు చేశాను. ఏంటి? జీతం లేకుండా. అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చిదివి. 10 మార్చి, ఆ మాటలకు అర్థం ఏంటంటే, మార్చితివి అంటే అర్థం ఏంటంటే, ఇస్తానని చెప్పి 10 సార్లు అన్నాడు కదా, ఇప్పుడు ఎవరేదన్నమాట. అది పాయింట్. 42 చూడండి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకుకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉండు. అంటే అర్థం ఏంటి? 20 సంవత్సరాలు కూడా రూపాయి కూడా నన్ను పంపించద్దు నువ్వు. దేవుడు నాకు క్షేమం ఉన్నాడు కాబట్టి సరిపోయింది. ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళి చూస్తూ ఉంటేనండి, ఇంత కష్టాల్లోనంట ఒకానొక చోటకి వస్తున్నప్పటికి ఇంకా నేను వెళ్ళిపోదాం అని చెప్పి నిశ్చయించుకున్నాడట. దేవుడు కూడా ఆయన్ని ఇంకా వచ్చాయి అని చెప్పాడు. చూడండి 31వ అధ్యాయం 3వ వచనం. 31:3. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉందను. 31వ వచనం స్టార్టింగ్లో కూడా చూస్తే, ఎంత కష్టపడిన తర్వాత కూడా అనంట వాళ్ళ కుమారులు, లాబాను కుమారులు ఎంత మాట అన్నారట చూడండి. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తు యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దానివల్ల ఈ యావదాస్తి సంపాదించినని చెప్పుకున్న మాట యాకోబు వినెను. సో వీళ్ళందరూ ఏమన్నారట, వీడు ఏం కర్రట్టుకొని వచ్చాడు, వీడికి వచ్చిందంతా కూడా మా నాన్న దొంగతనంగా తీసేసుకున్నాడు. అరే మీరు కష్టపడి సంపాదించండి అంట, వీడు దొంగతనంగా తీసుకున్నాడు అని చెప్పి అన్యాయంగా అసూయతో మాట్లాడుతున్నారట. సో ఒక మాటలో చెప్పాలంటేనండి, దేవునికి దూరం వెళ్ళి ఏమీ సాధించలేదు. కష్టాలు. ఈ కష్టాలు ఆయన్ని ఇంకా లాస్ట్కి ఏం చేసాయంటేనండి, ఇంకా బాబోయ్ నేను మళ్ళీ నా బేతేలకి వెళ్ళిపోవాలి. సో మన జీవితంలో కూడానండి మనం దేవునికి దూరం అయిపోయాం. దేవునికి దూరం అయిపోయి సాధించేది ఏమీ లేదు. ఒకానొక పాయింట్ వస్తుంది మన జీవితంలో, మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలి అని చెప్పి అనిపిస్తుంది. చూడండి, తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. ఏం సాధించాడు చెప్పండి? డబ్బులు ఉన్నప్పుడు అంత బాగా అయిపోయింది జీవితం. కానీ ఒకానొక స్టేజ్లో కరువు వచ్చింది. కరువు వచ్చిన టైంలో డబ్బులన్నీ అయిపోయి ఆఖరికి పందులు తినే పొట్టు కూడా దొరకలేదు. ఆ టైంలో బుద్ధి వచ్చి తన తండ్రి జ్ఞాపకం వచ్చాడంటండి. మనకు కూడా దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తాడో తెలుసా? కష్టాలు ఎక్కువైనప్పుడు ఎవరు గుర్తొస్తారు మనకి? దేవుడు గుర్తొస్తాడు. నేను దేవునికి ఎంత దూరం వెళ్ళిపోయినరా నేను అని చెప్పి మనకు దేవుడు గుర్తొస్తాడు. మనం నిజంగానండి మన జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే కష్టాలు మారు వేషంలో కనిపించే ఆశీర్వాదాలు. ఈ యాకోబు మైండ్ అంతా కూడా సంపాదన, పెళ్ళిళ్ళు చేసుకోవడం, సంపాదించడం, సంపాదిస్తున్నాడు. ఏమిరా సాధించాడు ఏంటి అని అంటే, నిజానికి దేవుడు కోరుకున్నావు కదా అని చెప్పి సంపద ఇచ్చాడు కూడా. ఎలా ఇచ్చాడంటే, మనం చూడండి, లాబాను అంటాడు ఒకసారి వచ్చి, సరే నీకేంటి కావాలి అని అంటే, ఓ పంచే ఏవేవైతే మరి మచ్చలు అవన్నీ ఉంటాయో నీ గొర్రెలు అవన్నీ నాకు ఇచ్చే, ఏవి మచ్చలు లేని ఉంటాయో అవన్నీ నువ్వు తీసుకో అని చెప్పి యాకోబు అంటాడు అనమాట. సరే మచ్చలు ఉన్నవన్నీ ఎవరివి? యాకోబువి. మచ్చలు లేనివి లాబాను. సరే అని చెప్పి డివైడ్ చేసేసాడు, అంత బాగానే ఉంది. కానీ దేవుడు చేసిన గొప్ప మేలు ఏంటంటేనంట, ఇక మీద పుట్టినవన్నీ కూడా ఎలా పుడుతున్నాయట? మచ్చలతోనే పుడుతున్నాయంట. కాబట్టి ఎవరివి పెరిగిపోతున్నాయి, పెరిగిపోతున్నాయి. నిజానికి కోరుకున్నాడు, ఆస్తిని కోరుకున్నాడు కాబట్టి పెరిగిపోతుంది. ఇప్పుడు ఆస్తి వల్ల ఏమైనా మేలు కలిగిందా అంటే ఆయన మీదే అసూయ వచ్చేసింది. ఆ లాభాన్ని కొడుకులు ఏమంటున్నారు, వీడంతా ఆస్తిపరుడు ఎలాగాడు అనుకుంటున్నావు, మోసం చేసి మా నాన్నవన్నీ కొట్టేసి ఇలా ఆస్తిపరుడు అయిపోయాడు. ఇంకా
ఆస్తి వల్ల కూడా తనకు సంతోషం లేదు. తనే ఒప్పుకుంటున్నాడు అనమాట. కంటి మీద నాకు నిద్ర కూడా లేదు అంటున్నాడు అనమాట. అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. శ్రమలు మారువేషంలో కనిపించే ఆశీర్వాదాలు. శ్రమలు మనల్ని దేవుని వైపు ఏం చేస్తాయి తెలుసా? ఆకర్షిస్తాయి. కీర్తన 119 అధ్యాయము 67 వచనం. కీర్తన 119:67. శ్రమ కలుగుక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యము అనుసరించి నడుచుకోవచ్చు. సో శ్రమ కలుగక మునుపు ఏమైందంటండి? త్రోవ విడిచాడట. ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాడు. 71 చూడండి, కొంచెం కిందకెళ్ళి. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమంతి ఉండుట నాకు మేలాయను. సో భక్తిలో మళ్ళీ దేవుని దగ్గరకు రావాలంటే ఏం ఉపయోగపడ్డాయి? శ్రమలే మనల్ని మళ్ళీ దేవుని దగ్గరికి తీసుకొస్తాయి అన్నమాట. దేవునికి దూరం వెళ్ళాడు 20 సంవత్సరాలు. కనీసం అతని బాధ అంతా కూడా ఒకటే, పెళ్ళిళ్ళు చేసుకోవడం సంపాదించడం. కానీ తన సంతోషం లేదు. లాబాను చాలా మోసాలు చేశాడు అనమాట. జీతం ఇవ్వలేదు, ఎన్నో కష్టాలు పెట్టాడు, ఎంతో భారాలు పెట్టాడు అనమాట. ఆ సూయితో పెరిగిపోయింది అతని మీద. ఇంకంతే విసుకొచ్చేసి లాబానికి చెప్పి రాలేదండి బయటికి. ఎలా వచ్చాడు తెలుసా? చెప్పకుండానే ఇంట్లో నుంచి బయటికి పారిపోయాడు అనమాట. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఎంత విసుకుపోయాడో చూసారా. సో శ్రమలు ద్వారా దేవుడు మనల్ని ఆయన వైపు ఏం చేస్తాడు చెప్పండి? ఆకర్షించుకుంటాడు. అది పాఠం, మన 4వ పాఠం. దేవుడు ఆయన జీవితంలో శ్రమలు ఒప్పుకొని ఆయన వైపు ఆకర్షించుకుంటాడు. అప్పుడు అంటాడు దేవుడు, తిరిగి వచ్చి నీకు బేతేల్లో ఉండమని చెప్పాను కదా, అక్కడికి వచ్చాయి. చూడండి 31 అధ్యాయము 13వ వచనంలో కూడా అదే మాట అంటున్నాడు. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితువో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితువో, ఆ బేతెలు దేవుడును నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంలో తిరిగి వెళ్ళమని నాతో చెప్పిన. సో దేవుడు అప్పుడు చెప్తున్నాడు అనమాట. సరే ఇప్పుడు అర్థమైంది కదా, నాకు దూరంగా ఉంటే నీకు శాంతి ఉండదని, పదా నేను బేతేలకి రమ్మని చెప్పాను కదా, పద వెళ్ళిపో అని చెప్తే అప్పుడు మరి తిరిగి ప్రయాణమై వెళ్తాడనమాట. సో ఇప్పుడు 5వ పాఠం మనం నేర్చుకుందాం. 4 పాఠాలు నేర్చుకున్నాం. ఏంటి చెప్పండి? మొదటిది, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన్ని. రెండోది, కలుసుకున్నాడు ఆయన. మూడోది, అపనమ్మకం ఉన్న యాకోబు ఎడల ఆయన నమ్మకత్వాన్ని చూపించాడు. 4వది, శ్రమలు ఒప్పుకొని తన వైపు ఏం చేశాడు? ఆకర్షించుకోవడం. 5వ పాఠం ఏంటంటేనండి, యాకోబులో భయం ఉండేది. ఏముంది? భయాన్ని తీసి విశ్వాసంతో నింపాడు. అది మనం ఎక్కడ చూస్తామంటే 32వ అధ్యాయం 33వ అధ్యాయంలో జరిగిన సంఘటనలో మనం చూస్తాం. సో ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ వరకు లాభం నుంచి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ప్రయాణమై బేతేలు దగ్గరికి వెళ్ళాలి. అయితే తనకు అసలు భయం ఏంటంటే అన్న మీద భయం. ఎవరండి ఇంతకీ అన్న? ఏసావు. 20 సంవత్సరాల క్రితం వాళ్ళ తల్లి ఏం చెప్పింది? ఇదిగో మీ అన్న నిన్ను చంపేయాలని చూస్తున్నాడు, కాబట్టి అన్న నుంచి తప్పించుకొని నువ్వు లాభం దగ్గరికి వెళ్ళిపో అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రయాణమై వెనక్కి వస్తున్నాడు. ఇప్పుడు ఎవరిని ఎదుర్కోవాలి? అన్నని ఎదుర్కోవాలి. ఇప్పుడు తను ఎంత భయపడుతున్నాడో మనకి ఎక్కడ అర్థమవుతుందంటే 32వ అధ్యాయంలో మనకి అర్థమవుద్ది. సరే, నేను కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. 8వ వచనం చూడండి, 32:8. వెయిట్ 7వ వచనం చూడండి. 7. యాకోబు మిక్కిల భయపడి తొందరపడి. చాలు. సో ఇక్కడ 5వ పాఠంగా తనలో ఏముందని మనకు అర్థమవుతుంది? భయం. ఎవరి మీద భయం? అంతకీ ఏసావు మీద భయం కదా. ఏసావు ఎక్కడ చంపేస్తాడేమో అని భయం. అయితే దేవుడు ఎంత మంచి దేవుడు అంటేనండి, నేను నీకు తోడుకున్నాను అని చెప్పి తన ధైర్యపరచడానికి ముందట దూతల్ని చూపించాడట. 1వ వచనంలో చూడండి, యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతన్ని
ఎవరు ఎదుర్కొన్నారు? దేవదూతలు ఎదుర్కొన్నారు. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటకి మహనీయము అని పేరు పెట్టింది. ఇప్పుడు దేవుడు దూతల్ని చూపించినప్పుడు వెంటనే ఏమొచ్చేయాలి చెప్పండి? ఇప్పుడు గెహజీకి కళ్ళు తెరిచిన వెంటనే ఎవరు కనిపించారు? దేవదూతలు కనిపించారు. అంతే, భయం పోయింది, ధైర్యం వచ్చేసింది. యాకోబుకి ఇక్కడ దూతలను చూపించినా కూడా మనవాడికి ఏముంది? ఇంకా భయమే. దూతలు ఉన్నారు కదా, ఇంకా భయం ఉందట. అది ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు మీరు కొంచెం కిందకి వెళ్తే మనకు కనబడదు. చూడండి 3వ వచనం. యాకోబు ఎదోము దేశమున అనగా సేయూరు దేశమున తన సహోదరుని ఏసావు వద్దకు దూతలను తనకు ముందుగా పంపి, ఇప్పుడు చూడండి ఎవరిని పంపించాడట? దూతలు పంపించాడు. దూతలను పంపించి ఎలా మాట్లాడుతున్నాడో చూడండి మీరే. మీరు నా ప్రభువైన ఏసావుతో ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఉంటిని. నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసులను కలరు. నీ కటాక్షము నా యందు కలుగున్నట్లు నా ప్రభు నాకు తెలియజేసిన అతని నీ సేవకుడైన ఈ యాకోబు. ఏంటంటే ఈ మాటలు? నా ప్రభువు నువ్వు, నేను నీకేంటి సేవకుడు, నువ్వు దాసు. ఏంటి ఈ మాటలు దేంట్లోంచి వస్తలేదు తెలుసా? భయం. బాబు నేను నీ దాసును, నువ్వు నాకేంటి ప్రభువు, నీ దాసుల్లో ఉంటాను, నన్ను ఏం చేయదు బాబు. ఈ మాటలన్నీ మనకు అర్థమవుతున్నాయి. ఏంటంటే ఆ లోపల ఏముంది? ఎందుకే ఎంత భయపడిపోతున్నావు ఏసావు మీద? ఇప్పుడే కదా నీకు ఎవరిని చూపించాడు దేవుడు? ఆ దేవదూతలు చూపించినా ఈయన మనసులో ఏమో పోవట్లే, భయం పోవట్లే. ఈ లోపల మనుషులు పంపించాడంట. ఆ మనుషులేమో మళ్ళీ వెనక్కి వచ్చి ఓ మాట అన్నారట. ఏంటో చూడండి. 6వ వచనం. ఆ దూతలు యాకోబుని వద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుని యాకోబునకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా ఒక్క మాట తెలిసారండి. ఏమన్నారండి? 400 మందితో వచ్చేస్తున్నాడు. అనేటప్పటికి మా నోడికి నట్ల నూడిపోయి అన్నమాట. ఇక్కడ వాబోయ్ వచ్చేస్తాడు, చంపేస్తాడు, వచ్చేస్తాడు, కంగారైపోయింది. అక్కడ రాస్తుంది ఈ మాట 7వ వచనం. యాకోబు మిక్కిలి భయపడి దర ఉనుకుపోతాడు. అరే ఏంటి దూతలు చూపించడం మనవాడికి పని చేయట్లేదు, అయినా వచ్చేస్తుంది. ఏంటి భయం? ఎందుకు ఆ భయం ఉందో నీకు మెల్లిగా చెప్తాను, ఒక్కొక్కటి మీరు జాగ్రత్త ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇంకో మాట. ఇంకా ఏసావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసిన ఎడ్ల మిగిలిన గుంపులు తప్పిపోనని తను జనులతో మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభజించాడు. నెక్స్ట్ ప్లాన్ వేసాడు. అయ్యో బాబాయ్ మనం పని చేద్దాం, మనందరం ఇంత గుంపులు ఉన్నాం కదా, 2 గుంపులు అయిపోతాం. ముందు ఒక గుంపు ఉంటారు, ఇంకో వేరే గుంపు ఉంటారు. పొరపాటు ఏసావు వచ్చేసి ఒక గుంపుని చంపేస్తే కనీసం 2వ గుంపు అన్నా బతుకుంటారని చెప్పి 2 గుంపులుగా డివైడ్ అయిపోయాడట. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? లోపల ఏముంది ఆయనకి? అసలు ఏసావు ఎందుకు వస్తాడు అన్నది తెలీదు. మొత్తం మీద వచ్చేస్తాడు, నేను చంపేస్తాడు. అరే మరి దేవుడు వాగ్దానాలు చేశాడే, నిన్ను పుట్టినవారిని నేను ఆశీర్వదిస్తాను, నీ గొప్ప సంతానం ఇస్తాను. ఈ వాగ్దానాలు పక్కన ఉన్నా సరే మనం హృదయంలో ఏంటి? ఈయనకి భయం. దోతలు కనిపించినా కూడా ఇంకా భయం. ఇంకేం చేశాడు చూడండి, కొంచెం కిందకి వెళితే ప్రార్థన కూడా చేస్తాడు ఇక్కడ 9వ వచనం. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి ఇస్సాకు దేవా, నీ దేశములకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని తాతో చెప్పాను. యెహోవా, నీవు నీ సేవకుడిని చేసిన సమస్త ఉపకారములకు సమస్తమైన సత్యం అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటితేనే ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుని ఏసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించు. సో ఏం చేస్తున్నాడు? నెక్స్ట్ ప్రార్థన చేస్తున్నాడు. ఇది కూడా భయంతో కూడిన ప్రార్థనే, విశ్వాసంతో ప్రార్థన కాదు. బాబోయ్ దేవా చంపేస్తాడు, వచ్చేస్తున్నాడు, బాబోయ్ అని చెప్పి భయపడిపోతున్నాడు. నెక్స్ట్ ఇంకో ప్లాన్ వేసాడు. ఏంటో తెలుసా? గిఫ్ట్లు పంపిస్తాడండి. ఎక్కడ చూడండి, 13 నుంచి. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య అయిన ఏసావు కొరకు ఒక కానుక అనగా 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్ళు, 30 పాడి ఒంటెలను వాటి పిల్లలను, 40 ఆవులు, 10 ఆబోతులు, 20 ఆడుగాడిదలు, 10 గాడిదలు. ఇప్పుడు చూడండి, వెయిట్. ఇప్పుడు ఇవన్నీ ఏంటి? కూల్ చేయడానికి గిఫ్ట్లు అనమాట. ఇవి కూడా అన్నీ ఒకేసారి పంపించలే. మళ్ళీ ఎలా పంపించాడు తెలుసా? గుంపు. ఎలాగా? ఫస్ట్ ఏ గుంపు ఉందట? 200 మేకలు, మళ్ళీ కొంచెం గ్యాప్ ఉంచి నెక్స్ట్ 20 మేకపోతులు, నెక్స్ట్ కొంచెం గ్యాప్ వచ్చి
200 గొర్రెలు. అలా ఎందుకు ఇచ్చాడు? చూడండి 16వ వచనం మీకు అర్థమవుతుంది. తన దాసుల చేత కప్పగించి, మీరు మందకు నడుమ ఎడముంచి, అంటే గ్యాప్ ఉంచి, నాకంటే ముందుగా సాగిపోండి తన దాసులతో చెప్పాను. మరియు వారితో మొదటివాడితో, నా సహోదరుడు ఏసావు నిన్ను ఎదుర్కొని నీవెవరవని అడగా, ఎక్కడికి వెళుచున్నావంటే, నీ ముందున్న నీవెవరవని నిన్ను అడిగిన ఎడల నీవు, ఇవి నీ సేవకుడైన యాకోబు, ఇది నా ప్రభువైన ఏసావు కొరకు పంపిన కానుక, ఇదిగో అతడు నా వెనక వచ్చుచున్నాడని చెప్పమని ఆజ్ఞాపించను. చూడండి, ఈ కానుక గ్రూప్గా పెట్టాడు. గొర్రెలు, మేకలు, ఆవులు ఇవన్నీ పెట్టిన తర్వాత లాస్ట్లో ఈ 2 గుంపులు ఉన్నాయి. ఎవరు? 2 కుటుంబాలు ఉన్నాయి కదా. ఈ 2 కుటుంబాలని పంపించాడు. ఆ వెనకన ఉన్నాడు ఎవరంటే యాకోబు. ఎందుకు వెనకన ఉన్నాడు? ఒకవేళ వీళ్ళందరినీ చంపుకుంటూ వచ్చేస్తున్నా సీన్ అర్థమైపోయింది, చంపడానికి వస్తాడు కాబట్టి మనం ఇక్కడి నుంచి ఏమైపోవచ్చు? పారిపోవచ్చు. ఓకే, ఇది ఈయన గారు అసలు ప్లాన్ అనమాట. ఎందుకంటే ఏసావు అంటే పడిపోతుంది ఇక్కడ, దడ 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 కొడేసుకుంటాడు. అరే, ఒక పక్కన వాగ్దానాలు ఉన్నాయి, ఒక పక్కనేమో దేవుడు ఎవరిని చూపించాడు, దేవదూతలు నీకు చుట్టూ ఉన్నారంటే అబ్బే భయం భయం భయం. ఈయన ప్రాబ్లం ఏంటో చెప్పనా అండి, మీకు అర్థమవుద్ది. ఇప్పుడు మొత్తానికి అక్కడ ఒక రివర్ ఉంటే, యబ్బోకు నది. ఏం పేరు అది? అది దాటేశారట. తన కుటుంబాన్ని కూడా పంపించేశాడు. ఈయన ఒక్కడే ఉన్నాడు అనమాట. అక్కడ దేవుడు తనకున్న భయాన్ని ఎలా వదలగొడతాడో మీకు అర్థమవుతుంది. చాలా కీలకమైన సంఘటన. అక్కడ యాకోబు ఒకరితో పోరాడతాడు. ఎవరితో పోరాడతాడు తెలుసా? దేవునితోనే పోరాడతాడు అనమాట. ఆ పోరాటంలో ఏం జరుగుతుందంటే, దేవుడు తన తొడని ఎరగొడతాడు. చూడండి, ఆ మాట వచ్చిన చూడండి, ఎక్కడది? 21, 22 వచనాలు. 32వ అధ్యాయం అండి మనం చూస్తుంది. 24 నుంచి చూడండి. యాకోబు ఒక్కడే మిగిలిపోయిన. 24, ఒకడు నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాట వలన యాకోబు తొడ గూడు వసిలేను. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎక్కడ కొట్టాడు చెప్పండి? తొడ మీద కొట్టాడు. కొట్టేటప్పటికి ఏమైందంటే తెలుసా? ఈ కాలు డిస్లొకేట్ అయిపోయిందనమాట. ఇప్పుడు మీరు చెప్పండి, ఇందాక మేము చెప్పిన దానికి దీనికి కనెక్షన్ ఏంటో ఇప్పుడు ఆలోచిద్దాం. వరుసగా పెట్టాడు. ఈయన ఎక్కడి నుంచి ఉన్నాడు? ఆఖరి నుంచి ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? గిఫ్ట్లు కూడా పనిచేయలేదు అనుకో, లాస్ట్గా తప్పించుకోవడానికి ఒకటే ఉంది. ఏంటి? నా కాళ్ళు పారిపోవచ్చు. అర్థమైనా? అంటే ఇక్కడ వరకు ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దోతలను చూపించాడు, వాగ్దానాలు చూపించాడు, వాటి మీద ఆనుకోవట్లేదు. ఎవరి మీద ఆనుకుంటున్నాడు? అందుకోసం భయం ఉందండి. నీ సొంత శక్తి మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావో నీ హృదయంలో ఏముంటుంది తెలుసా? భయం. యెషయా 26:3 ఏముంది? ఎవరికి పూర్ణ శాంతి వస్తుందట? ఎవరు మనసు అయితే దేవుని మీద ఆనుకుంటుందో వాళ్ళకేముంటుంది? పూర్ణ శాంతి ఉంటుంది. కానీ ఇక్కడ యాకోబు ఆనుకుంటుంది దోతల్ని చూపించిన, దోతలు అంటే దేవుని యొక్క శక్తిని చూపిస్తున్నా, ఒక పక్కన ఆయన వాగ్దానాలు చూపిస్తున్నా, వీటి మీద ఆనుకోవట్లేదు. అందుకోసం ఆయన హృదయంలో ఇంకా ఏముంది? భయం 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 భయం. నా కాళ్ళు ఇంకా పారిపోతాను ఏంటంటే ఉంటే దేవుడు ముందు అక్కడ కొట్టాడు, కుంటూ కాసేపు అని చెప్పి ఆ కాలు ఒక్కసారి తీసేటప్పటికి ఇప్పుడు బుద్ధి వచ్చేసింది. ఇంకేం పరిగెడతాడు? ఏసావు దగ్గరికి వచ్చినా సరే అలా ఉండాల్సిందే. ఎందుకు కాలు కుంటైపోయింది, ఇంకా పరిగెట్టలేడు. ఇప్పుడు తన సొంత శక్తి మీద ఆధారపడడం మానేసి, దేవా నువ్వు నన్ను ఆశీర్వదించు అని చెప్పి ఆయన్ని పట్టుకోవడం మొదలుపెట్టాడు అన్నమాట. అర్థమైందా? దేవుడు అండి మనకు ఎలా నేర్పిస్తాడు తెలుసా? మనలో ఉన్న భయం పోగొట్టడానికి ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఇప్పటి వరకు ఆయన మీద ఆధారపడకుండా దేని మీద అయితే ఆధారపడుతున్నావో అవి తీస్తాడు ముందు. ఎప్పుడైతే తీసేస్తాడో ఇంకా నువ్వే నా గతి అని చెప్పి ఇంకా ఆయన మీద మనం ఏం చేస్తాం? ఆధారపడతాం. ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో అప్పుడు హృదయంలో ధైర్యం రావడం మొదలవుతుంది అనమాట. అర్థమవుతుందా మీకు? దట్స్ ద సీక్రెట్. మనం నోటితో అంటాం అందుకు దేవుడు ఉన్నాడండి, ఆయన కూడా ప్రార్థన చేసేయడం లేదా? ప్రార్థన చేసేస్తాం దేవుడు ఉన్నాడని, వాగ్దానం అంతా అన్నాడు, కానీ లోపల మాత్రం నిజానికి మనం ఆయన మీద అసలు ఆధారపడం, మన శక్తి మీద మనం ఆధారపడతాం. కాబట్టేనండి మన జీవితంలో ధైర్యం లేదు. ఏముంటుంది మనకి? భయం. నువ్వు దేని మీద ఎక్కువ ఆధారపడిపోతున్నావు? మనకొకసారి మన సొంత జ్ఞానం మీద, సొంత తెలివితేటల మీద,
మన బంధువుల మీద, మన ఉద్యోగాల మీద, లేకపోతే మనకున్న బ్యాంక్ బ్యాలెన్స్ మీద, లేకపోతే మనకున్న తెలివితేటల మీద, వీటి మీదే మన జీవితాన్ని కట్టేసుకుంటూ ఉంటాం అనమాట. పేరు కంటాం, దేవుడు, భక్తి, ఆయన ఆశీర్వాదం అండి, ఆయన నడిపిస్తాడు, ఇవన్నీ కూడా పై మాటలే, కబుర్లే. నిజానికి వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఆధారపడేది మాత్రం నీ సొంత జ్ఞానం మీద నువ్వు ఆధారపడతావు. దేవుడు ఒక్కసారి అక్కడ కొడతాడనమాట. ఎప్పుడైతే అది కొట్టాడో ఇంకా నెక్స్ట్ ఇంకెవరి దిక్కు, ఇంకా మనకి దేవుడే దిక్కు అన్నట్టుగా అప్పుడు వస్తాం అనమాట ఆయన దగ్గరికి. ఆ రీతిగా దేవుడు భయస్థుడైన యాకోబుని నిజమైన విశ్వాసిగా తను ఏం చేశాడు, మార్చుకున్నాడు. అంటే దట్స్ ద సీక్రెట్ అన్నమాట. అదవుతుందా మీకు? సో అది 5వ శ్రేష్టమైన పాఠం మనం చూసాం. అందుకోసం అంటున్నాడు చూడండి, ఇప్పుడు నువ్వు నిజంగా జయించావంటాడు. ఎక్కడ చూడండి, ఆదికాండం 32వ అధ్యాయము 28, 32:28. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. రైట్, నువ్వు గెలిచితివి అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు అనుకున్నది ఆయనలో వచ్చేసింది, ఆ విశ్వాసం ఇంకా వచ్చింది. తన కాలు మీద ఆధారపడడం మానేసి దేవుని ఆధారపడడం నేర్చుకున్నాడు, ధైర్యం వచ్చిందనమాట. అంతే, నువ్వు గెలిచితివి అంటున్నాడు అనమాట. సో 5వ పాఠం అది నేర్చుకున్నాం. 6వ పాఠం ఏంటంటేనండి చాలా ఇంపార్టెంట్. అసహనంతో ఉన్న యాకోబుని దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా ప్రభు మార్చాడు. అసహనంతో ఉన్న వ్యక్తిని, అసహనం ఆ మాట గుర్తుపెట్టుకోండి, దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా, ఆశీర్వాదం కొరకు దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా దేవుడు చేశాడు. అది 6వ పాఠం. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటేనండి, యాకోబులో అసహనం ఉంది అని ఎలా అర్థమవుతుంది? అసహనం అంటే అర్థం ఏంటి? దేవుడిచ్చే వరకు కూడా వెయిట్ చెయ్యని లక్షణం, దాన్ని ఏమంటాం? అసహనం. ఇప్పుడు యాకోబు గురించి దేవుడు పుట్టినప్పుడే చెప్పేశాడు, ఏమని? పెద్దవాడు చిన్నవాడికి దాసుగా ఉంటాడు. అంటే అర్థం ఏంటి? అధికారంలో ఉండేది ఎవరు? యాకోబే, ఏళ్తాడు అన్నట్టుగా గొప్పగా చెప్పాడు, అంత బాగానే ఉంది. ఇప్పుడు యాకోబుకి కంగారు ఎక్కువ. అందుకోసం ఏం చేశాడు తెలుసా? అన్నను ఎలాగన్నా మోసం చేసి దేవుడు ఇవ్వక ముందే నా జ్యేష్ఠత్వాన్ని నేను ఎలాగన్నా సంపాదించాలి, అంటే అన్నపైనే నాకు అధికారం అన్నది నేను సంపాదించాలి. ఏం చేశాడు తెలుసా? ఒకరోజు ఆకలితో వచ్చాడట. ఎవరు? ఏసావు. మంచి కూర ఉండేడట. ఏ కూర అది? చిక్కుడుకాయ కూర. మరి చిక్కుడుకాయ ఎందుకు ఇష్టమో నాకు అర్థమండి. మరి ఎర్రగా ఉందంట ఆ కూర. ఈయనేమో ఆకలితో వచ్చాడు, సరైన టైం కోసం చూశాడు, అది దొరికాడు, ఇప్పుడు అడిగితే ఇచ్చేస్తాడు. ఎవడు? ఏసా. మరి నాకేంటి అని అన్నాడు, నీకు చిక్కుడుకాయ కూర ఇస్తాను, నాకేంటి ఇస్తావు? ఏం కావాలి నీకు? నీ జ్యేష్ఠత్వం నాకు అమ్మే. అరే దేవుడు ఇచ్చేవరకు వద్దా? ఇలా మోసం చేసుకుని తీసుకోవడం ఎందుకు? దేవుడు ఇస్తాను అన్నాడంటే ఖచ్చితంగా ఆయన టైంలో నీకు ఖచ్చితంగా ఇస్తాడు. మరి ఆయన ఇచ్చేవరకు వెయిట్ చేయి. ఇలా దొంగతంగా కూరలు ఇచ్చి దొంగతంగా లాక్కోవడం ఎందుకు? సో ఈయనకి ఏంటి చెప్పండి? అసహనం అంటే అర్థం ఏంటి? దేవుడు ఇచ్చే వరకు నేను వెయిట్ చేయను. వాగ్దానాలు ఉన్నాయి, ఆయన అన్నాడు కదా, నిన్ను విడువను, ఎడబాయను, నీ ప్రతి అవసరాన్ని నేను తీరుస్తాను. మత్తయి సువార్తలో ఏమంటాడు? ఏమి తినాలో, ఏమి తాగాలో, ఏమి ధరించుకోవాలి, నువ్వు దాని గురించి అసలు చింతించొద్దు. ఇవన్నీ నీకు కావాలని నీ పరలోకపు తండ్రికి తెలియను, నా రాజ్యంను, నా నీతిని మొదలు వెతుకు, అప్పుడు ఇవన్నీ నేను నీకు ఇస్తాను. ఇన్ని వాగ్దానాలు ఉంచుకొని చేతడో చేయడు కాబట్టి నేను దొంగతనంగా ఎలాగోలా కదా నేను సంపాదించుకోవాలని చెప్పి కంగారు అనమాట, దొంగతనంగా సంపాదించాడండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక దగ్గర అసహనం ఎలాగా చూపించాడు? ఇస్సాకు దగ్గర. ఇస్సాకు వచ్చి అన్నని ఆశీర్వదిద్దాం అని అన్నాడు. ఈ లోపల ఈ రెబెకాతో కలిసి వెళ్ళి మోసం చేసి 3 సార్లు పచ్చి అబద్ధం ఆడతాడు. నా పెద్ద కుమారుడు అయిన ఏసావు నువ్వేనా అంటే, నేనే నాన్న, నేనే అని చెప్పి 3 సార్లు దొంగతనంగా వెళ్ళి సంపాదిస్తాడు. అదే తిన బాధ అంతా ఏంటంటే, దేవుడు అన్నాడు అది ఆయన ఇచ్చేవరకు నేను వెయిట్ చేయను, ఎలాగోలాగా దాన్ని ఏం చేసేయాలి? సంపాదించాలి. మనం కూడా అంతేనండి. దేవుడు వివాహం చేస్తాడు, దేవుడు ఉద్యోగం ఇస్తాడు, ఆయన టైంలో ఏం కావాలో ప్రతిదీ ఆయన నీకు ఇస్తాడు. కానీ ఆయన ఇచ్చే వరకు నాకొద్దు. మనం ఏం చూపించడం? చెప్పండి, మాట ఏంటిది? అసహనం. ఎందుకయ్యా? పోనీ అసహనంతో దేవుడు ఇవ్వకముందే ఆ జ్యేష్ఠత్వాన్ని సంపాదించేశాడు,
దొంగతనంగానే ఆశీర్వాదాలు సంపాదించాడు. ఏం సాధించాడు? ఇంటి నుంచి పారిపోయాడు. ఇంట్లో నాన్న నుంచి దూరం అయిపోయాడు, అమ్మ నుంచి దూరం. ఇంకోటి తెలుసా అండి, ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత రెబెక్కాని మళ్ళీ చూడలేదు. ఎవరు? యాకోబు. ఎందుకంటే రెబెక్కా కూడా మోసం చేసింది కదండి. అక్కడ అలా హస్బెండ్ ఏం చేసింది? మోసం చేసింది. యాకోబుని ఎలాగోలాగా దీవెనలు ఆశీర్వాదాలు కొట్టేయడానికి ప్లాన్ వేసిందంతా కూడా రెగ్యులేటర్ అంతా ఎవరు? తల్లే. మళ్ళీ యాకోబుని చూడలేదంటండి తను. అలాగే చనిపోయింది. యాకోబుని చూడకుండానే చనిపోయింది అనమాట. దేవుడు ఇవ్వలేదు అవకాశం, వెళ్ళిపోయాడు. 20 సంవత్సరాలు ఏం చేశాడండి? ఏం సాధించాడంటే, ఇప్పుడు చూడండి అసలు విషయం చెప్తాను. దేవుడేమో పెద్దవాడు చిన్నవాడికి ఎలా ఉంటాడు? దాచుకుంటే చిన్నవాడు ఏమవుతాడు? రాజు అయిపోతాడు, పెద్ద కింగ్ అవుతాడు. అలాగంటి వాగ్దానం ఇస్తే 20 సంవత్సరాలు వెట్టి చాకరీ చేశాడు. లాభాన్ దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? పనోళ్ళలాగా. అరే నిన్ను దేవుడేమో రాజులాగా చేస్తాను రా బాబు అంటే దేవునికి దూరం అయిపోయి అసహనం వల్ల అడుక్కు తినే బతుకనమాట. లాభాన్ని జీతం లేకపోతే ఎవరి మీద ఆధారపడాలి? 20 సంవత్సరాలు జీతం లేకపోతే ఎవరి మీద ఆధారపడాలి? మళ్ళీ లాభానే, నువ్వేనో పెడితే తింటాను బాబు అని చెప్పి మళ్ళీ ప్రతిదానికి అతని మీద ఆధారపడుతూ ఎలాంటి బతికైపోయిందంటేనండి, రాజుగా చేస్తానంటే వెళ్ళి ఒక పనోళ్ళలాగా 20 సంవత్సరాలు బతికాడు అనమాట. ఎంత దుస్థితో చూడండి. కాబట్టి మన జీవితంలో ఏముండకూడదు చెప్పండి? అసహనం వద్దు. దేవా నువ్వు నా జీవితాన్ని నువ్వు ఇచ్చావు, నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. ఆల్రెడీ నువ్వు ప్లాన్ వేసావు, నువ్వు ఎలా నడిపిస్తే అలా నేను ముందుకి వెళ్తాను. ఏ రకమైన నిర్ణయాలు తీసేసుకోను, లేకపోతే త్వరపడను. నువ్వు అడుగు ముందుకేయమంటే ముందుకేస్తాను, లేకపోతే నేను అలాగే ఉంటాను. అంతేగాని ఎక్కడ కూడా నా అసహనాన్ని నేను చూపించను. మనం ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా అదే అడగాలి దేవుణ్ణి. దేవా నా జీవితంలో మాత్రం నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలి, నీ సమయంలోనే నువ్వు జరిగించాలి. అంతేగాని ఏ ఒక్క విషయంలో కూడా నేను త్వరపడి నిర్ణయాలు తీసుకోకుండా నాకు సహాయము చెయ్యను. అలా ఎప్పుడైతే ఆధారపడతామోనండి, ఆయన టైంలో ఆయన సింహాసనం మీద కూర్చోబెడతాడండి. యాకోబుకి కంగారు పడ్డాడు. వాళ్ళ కొడుకు దగ్గర నుంచి బుద్ధి చెప్పాడండి. ఎలా చెప్పనా? వాళ్ళ కొడుకు ఎలాగ? యాకోబు కొడుకు ఎవరు? యోసేపుకి చిన్న వయసులోనే కళ ఇచ్చాడు దేవుడు. ఏం కళ? నువ్వు రాజు అవుతావు అని అన్నాడు అనమాట. యోసేపు ఎక్కడన్నా కంగారు పడినట్టుందా? ఇది కూర ఇచ్చి జ్యేష్ఠత్వం ఇచ్చి అన్నట్టుగా వీళ్ళ అన్నాల దగ్గర కూడా మోసం చేసాడు? లేదే. ఎంతవరకు వెయిట్ చేశాడు? దేవుడు ఇచ్చే వరకు కూడా ఆయన ఏం చేశాడు? వెయిట్ చేశాడు. కొడుకు దగ్గర నుంచి నేర్పించాడు. చూసావు, నువ్వు అనవసరం కంగారు పడ్డావు, 20 సంవత్సరాలని అడుగుతున్నట్టు బతికావు. చూడు నీ కొడుకు చూడు, ఆ దేవుడు ఇచ్చే వరకు ఎలాగా కష్టాలు గుండానే వెళ్ళాడు, అలాగే వెళ్ళాడు, నమ్మకంగా ఉన్నాడు, వెళ్ళి ఇప్పుడు రాజు అయ్యాడు చూసావా అన్నట్టుగా కొడుకుని చూపిస్తున్నాడు అన్నమాట. అసహనంతో ఉన్న వ్యక్తి. కానీ అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఎలా మార్చేశాడంటేనండి, దొంగతనంగా ఆశీర్వాదాలు సంపాదించాడు ముందు. కానీ ఇప్పుడు దేవునితో పోరాడుతున్నప్పుడు పెనియేలుగా ఆ అనుభవంలో, పెనియేలు అంటే అర్థం ఏంటి? దేవుని మొక్కంగా చూశాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటంటే దేవునితో పోరాడిన వ్యక్తి. నన్ను ఆశీర్వదించు, ఇది రైట్ మేనర్ అన్నమాట. నీకు నిజంగా ఆశీర్వదించాలి అంటే ఇప్పుడు ఎవరు ఆశీర్వదించాలి? దేవుడు. ఆయనతో పోరాడుతున్నాడు. ప్రభువా నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను వదలను, దట్ ఈస్ ద రైట్ వే. నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, నువ్వు ఇంకా దేవుని మీద ఆధారపడి నువ్వు ఆశీర్వదిస్తానన్నావు కాబట్టి నేను ఏమి దొంగ పని చేయను, లేకపోతే వంకర తిరగను, కానీ నీ కాలు పట్టుకుంటున్నా. నువ్వు నన్ను ఆశీర్వదించు, నువ్వు నన్ను నడిపించు. వాగ్దానం చేసావు కదా, నా ప్రతి అవసరాన్ని తీరుస్తానండి, ఇదిగో నా అవసరం ఉంది, నాకు సహాయం చేయవు. దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ సీకింగ్ బ్లెస్సింగ్స్. అసహనంతో ఉన్న వ్యక్తిని నిజంగా దేవుని ఆశీర్వాదం కోసం దేవుని మీద ఆధారపడేటట్టు చేసేటం. అది 6వ శ్రేష్టమైన పాఠం. సో మన జీవితంలో ఏముండకూడదండి? అసహనం ఉండకూడదు. 7వ పాఠం ఏంటంటేనండి, యాకోబు ఒకటి అర్థం చేసుకున్నాడు. ప్రతి దానికి కూడా దేవునికే ఘనత ఇవ్వడం నేర్చుకున్నాడండి. తన జీవితంలో దేవుడు నేర్పించింది ఏంటో తెలుసా? ప్రతి చిన్నదానికి కూడా దేవునికి ఏమిస్తున్నాడు? ఘనత. మీకు 5-6 వచనాలు మీకు చూపిస్తాను చూడండి. ప్రతి చోట దేవుని ఘనత ఇస్తున్నాడు. ఎక్కడో చూడండి. ముందు ఆదికాండం 30 అధ్యాయం 2వ వచనం చూడండి. 32. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా
దేవునికి ప్రతిగా ఉన్నానా అనేను. అంటే అర్థం ఏంటో తెలుసా? నీకు గర్భఫలం ఇవ్వాలి అంటే ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి, నేను కాదు. ఒప్పుకుంటున్నాడు అనమాట. అక్కడ దేవుడే చేయాలి, దేవుడే చేయాలి బిడ్డనివ్వాలంటే. రాహేలేమో తినేస్తుంది అనమాట. లేక బిడ్డలు కలగరు, నాకు బిడ్డలు లేరు, నాకు బిడ్డలు ఇస్తావా లేదంటే నేనెవడు ఇచ్చేది? బిడ్డ ఇవ్వాలంటే ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి అని చెప్పి అక్కడ ఒప్పుకుంటున్నాడు అనమాట. దేవుడు ఘనత ఇస్తున్నాడు. చూడండి 31:5, 31:5. మీ తండ్రి కటాక్షం నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద నుండలేదు, నాకు ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడైంది. ఇక్కడ ఈ మాటలు ఏంటంటే తన భార్యలతో మాట్లాడుతున్నాడు. మీ తండ్రి నన్ను ఇంతకుముందు చూసినట్టు చూడలే, నాకు కటాక్షం లేదు, కానీ ఇలాంటప్పుడు కూడా దేవుడే 20 సంవత్సరాలు నాకు ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు, కాబట్టి బతుకున్నాను. సో 7వ వచనంలో కూడా అంటాడు చూడండి అన్నమాట. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చును, అయినను దేవుడు అతనికి నాకు హాని చేయనివ్వలేదు. అంటే అర్థం, దేవుడే నన్ను కాపాడాడు. మీ తండ్రి నన్ను హాని చేయకుండా ఎవరు కాపాడారు? దేవుడే కాపాడాడు. బిడ్డనిచ్చేది దేవుడే, కాపాడేది దేవుడే. ఎవరు హాని చేయకుండా కూడా కాపాడేది కూడా దేవుడే అన్నట్టుగా మనకు అర్థం ఒప్పుకుంటున్నాడు అనమాట. మరి 32:10 చూడండి. 32:10 ఎంత, ఇది చాలా విలువైన మాట. నీవు నా సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్తమైన సత్యమునకు అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. అంటే అంటున్నాడు, నేను సంపాదించిన ప్రతీది కూడా ఒక చేతి కర్రతో దాటాను, ఇప్పుడు 2 గుంపులైతిని. నేను సంపాదించిన ప్రతి చిన్నది కూడా ఎవరిచ్చారు? నాకు దేవుడే. అవన్నీ పొందడానికి నేనైతే అర్హుణ్ణి కాదు, అపాత్రుడును. సో ప్రతి దానికి కూడా దేవునికే ఘనతను ఇస్తున్నాడు. నిజానికి ఎంత అన్యాయం చేస్తున్నప్పటికీ కూడా లాబాను దగ్గర దేవుడు ఎంతో ఆస్తిని ఎవరికి ఇచ్చాడు? యాకోబుకి ఇచ్చాడు. కానీ అదంతా కూడా నా టాలెంట్ చూసావా అంటలే, దేవుడే నాకు ఇచ్చాడు అంటున్నాడు. 33:11 కూడా దేవుడు నాకు సమస్తాన్ని ఇచ్చాడు, ఆయన కటాక్షం ఆమె చూపించాడు అంటే చూడండి. 33:11 నేను నీ వద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినంతయు ఉన్నదని చెప్పి అతన్ని బలవంతము చేశాను. సో ఎవరెవరితో అంటున్నారు ఈ మాట చెప్పగలరా? యాకోబు ఏసావుతో అంటున్నాడు, దేవుడు నన్ను కనికరించి నాకు కావలసినంత కూడా ఆయన నాకు ఇచ్చాడు. సో ప్రతి చోటు కూడా మనకు అర్థమవుతుంది, దేవునికే ఏమిస్తున్నాడండి? ఘనతనిస్తున్నాడు. సో ఈ శ్రమలన్నీ కూడా ఆయన ఎలా మార్చే చూడండి, దేవునికి ఘనత ఇచ్చే వ్యక్తిగా దేవుడు చేశాడు. ఆఖరిగా ఇంకొక పాఠం చెప్పి నేను ముగిస్తాను. ఇంతవరకు దేవుడు తన భయాలన్నీ తీసాడండి. ఒకటి లాభా నుంచి దూరం చేశాడు, నెక్స్ట్ ఏసావు నుంచి కూడా దేవుడు తప్పించాడు. ఏసావు వచ్చాడు, ముద్దు పెట్టుకున్నాడు, అంత బాగానే ఉంది. ఏసావు భయం కూడా పోయిందండి. ఎప్పుడైతే భయాలన్నీ పోయి క్షేమం వచ్చిందో మళ్ళీ తిరిగి యాకోబులో మనం చూస్తుంది ఏంటంటే 34-35 అధ్యాయాల్లో పాపం బయలుదేరుతుంది. ఆయనలో ఏం బయలుదేరుతుంది? మళ్ళీ పాపం బయలుదేరుతుంది అనమాట. 34వ అధ్యాయంలో ఒక్కసారి కూడా దేవుడు అన్న పదం వాడు. ఎవరు? యాకోబు. ఎందుకు వాడు? భయాలు పోయాయి కదా, ఏసావు భయం లేదు, లాభాన్ని ప్రాబ్లము లేదు. సో అన్ని కష్టాలు పోయినప్పుడు ఎవరు గుర్తురారు? మళ్ళీ మనకి దేవుడు గుర్తురాడు. ఇప్పుడు చూడండి, దేవుడు అసలు ఈయన ఎక్కడికి వెళ్ళమన్నాడు? బేతేలికి వెళ్ళిపో. ఎందుకంటే ఫస్ట్ మాట్లాడింది ఎక్కడ? కలదేవి వచ్చింది ఎక్కడ? బేతేలి. కానీ ఈయన ఎక్కడికి వెళ్తాడట తెలుసా? షెక్కెంకి వెళ్తాడట. ఎక్కడికి వెళ్తాడు? ఎందుకు వెళ్ళాడు? షెక్కెం బాగుంటుందట ప్లేసు, బేతేలు అంత బాగోదట. కానీ షెక్కెం ఎలా ఉంటుందట? బాగుంటుందట. అరే నీకు దేవుడు చెప్పిన దాని దగ్గరికి వెళ్తావా, లేకపోతే నీకు నచ్చిన చోటకు నువ్వు వెళ్తావా? భక్తి తగ్గిపోయింది, దేవుడికి లోపడి ఇప్పుడు లేదు, ఎందుకంటే భయాలు పోయాయి కదండి. మనకు కూడా అంతేనా, అప్పులు తీరిపోయాయి, ఆరోగ్యంగా ఉన్నాం, అందరూ సెటిల్ అయిపోయారు, సూపర్గా ఉంది. జీవితంలో ఏం దొరుకుతుంది? అవిధేయత. ఏం దొరుకుతుంది? అవిధేయత. వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. దావీదుకు కూడా వ్యభిచారం ఎప్పుడు చేశాడు తెలుసా? రాజు అయిపోయాడు, మంచి రాజ్యం ఉంది, సైనికులు వెళ్ళి యుద్ధం చేస్తున్నారు, ఈయన గారు కాలు మీద కాలు వేసుకొని హ్యాపీగా ఉన్నాడు. ఏం చేశాడు? వెళ్ళి వ్యభిచారం చేస్తారు. మన జీవితంలో అవిధేయత ఎప్పుడు బయలుదేరుతుంది తెలుసా? క్షేమకాలం ఎప్పుడైతే వస్తుందో
మెల్లిగా మన జీవితంలో ప్రవేశించేది ఏంటో తెలుసా? అవిధేయత. అంతే. సుక్కోతుకి వెళ్ళాడట. సుక్కోతు నుంచి ఏమో షెక్కెంకి వచ్చి షెక్కెంలో సెటిల్ అయ్యాడట. అది ఎక్కడ రాస్తుందంటే చూడండి, 33:18 ఉంటుంది చూడండి. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశంలో నున్న షెక్కెమునకు ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి మందర తన గుడారములు వేశాను. షెక్కెము నుంచి బేతేలికి 30 మైళ్ళు దూరం. ఎంత దూరం అంటే ఆల్మోస్ట్ విజయనగరం అంత దూరం. కానీ బేతేలికి వెళ్ళకుండా ఎక్కడ ఉండిపోయాడు? షెక్కెం దగ్గర ఉండిపోయాడు. 34వ అధ్యాయంలో జరిగిన నష్టం ఏంటో చెప్పనా? తన కుమార్తె ఉంది దీన, ఆ షెక్కెము రాజు కొడుకు అన్నమాట, రేప్ చేస్తాడు. ఇంత నష్టం కుటుంబంలో జరిగింది. ఈ లోపల ఆ కొడుకులందరికి కూడా ఇంకా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తారు తెలుసా? అక్కడ షెక్కెములతో చెప్తారు, ఇంగో మా కూతురిని మా చెల్లిని మీకు వివాహం చేయాలంటే సున్నతి చేయండి. అసలు సున్నతి ఎంత సీరియస్ అంటేనండి, అది ఎవడ పడితే వాళ్ళు చేసుకునేది కాదు. ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు అది ఇచ్చిన ఆజ్ఞ. అంటే ఈ చేసిన ఎదవ పని కవరప్ చేయడానికి వీళ్ళు ఏది వాడుకుంటున్నారు? సున్నతి చేసేసుకోండి, అప్పుడు ఏం చేసేద్దాం, పెళ్లి చేసేద్దాం. అంటే ఇది ఎలా ఉందంటే, మనలు కూడా కొంతమంది అంటారు కదా, జరిగిపోయిందండి, ఇది లీగలైజ్ చేసేయడానికి బాప్తిజం తీసేసుకో. బాప్తిజం తీసేసుకుంటే మొత్తం కవరప్ చేసేయచ్చు. అది ఎంత దారుణమో చూడండి. సో వీళ్ళు అంటున్నారన్నమాట, అంటే భక్తి లేదు, దేవుని భయం లేదు, ఆ సున్నతి చేసేసుకోండి, అప్పుడు ఏం చేసేద్దాం, పెళ్లి చేసేద్దాం. సో వాళ్ళు నిజంగానే సున్నతి చేసుకున్నారట. 3వ రోజుకి ఫుల్ పెయిన్. ఈ లోపల కత్తులు తీసుకొని వెళ్ళి మొత్తం అందరినీ చంపేశారట. యాకోబు భయం ఇప్పుడు, అచ్చ బాబాయ్ వీళ్ళు ఎంత నష్టం చేశారు, సిమియోను లేవి, ఇప్పుడు వీళ్ళందరి దగ్గర నేను బ్యాడ్ అయిపోయాను. అరే మరి రేపు చేసినప్పుడు ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడట. చూడండి మీరే మాట ఉంటుంది, 34:5 చూడండి. తన కుమార్తెను అతడు చెరిపినని యాకోబు విని తన కుమారులు పశువులలో పొలంలో నుండినందున వారు వచ్చే వరకు ఎలా ఉన్నాడట? ఓరకున్నాడు. హీఈస్ నాట్ ఈవెన్ సీరియస్. ఓరకున్నాడట. ఎవరు? అప్పుడు నోరెత్తట్లేదు. దాని తర్వాత ఈ వీళ్ళు సున్నతి కోసం మాట్లాడుతున్నప్పుడు కూడా నోరెత్తట్లేదు. కానీ ఎప్పుడు నోరెత్తాడట తెలుసా? మీరు చూడండి 30వ వచనం. అప్పుడు యాకోబు షిమ్యోను లేవీలు చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజీల్లోనూ అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపేస్తారు, నేనును నా ఇంటి వారును నాశనము. బాబు నీకు ఎక్కడ ఎంత బాధ ఉన్నప్పుడు అసలు నువ్వు బాధపడాల్సింది ఎక్కడో తెలుసా? ఏం బాధపడాలి? అరే బాబాయ్ దేవుడు నన్ను బేతేలకు వెళ్ళమంటే నేను ఎక్కడున్నాను? నేను షెక్కెము. అసలు దానికి బాధ లేదు ఈయనకి. నన్ను చంపేస్తారు వీళ్ళందరూ అని నిన్ను ఎవడమన్నాడు? ఇక్కడ దేవుడు నిన్ను ఉండమంది ఎక్కడ? బేతేల్లో. ఒక్క చెంపులో చెప్తున్నానండి, దేవుడు చెప్పింది నీకు నువ్వు లోబడితేనే నీకు క్షేమం ఉంటుంది. చెప్పండి మళ్ళీ. దేవుడు చెప్పినది నువ్వు ఎప్పుడైతే లోబడతావో అప్పుడే నీకేముంటుంది? క్షేమం. ఈయన గారు బేతేలు వెళ్ళమంటే అక్కడ లోబడలేదు, షెక్కెములో ఉన్నాడు. కాబట్టి ఏం జరిగింది? నష్టం జరిగింది, ఇంట్లో అవమానం జరిగింది, టెన్షన్ మొదలైంది. సో మన జీవితంలో టెన్షను కష్టము మొదలవుతున్నప్పుడు ఒక్కసారి ఆలోచించాలి, ఎక్కడ నేను అవిధేయత చూపించాను, ఏ విషయంలో నేను నా కుటుంబం లోబడలేదు, ఒక్కసారి ఆలోచించాలన్నమాట. ఇంకోటి తెలుసా, ఎప్పుడైతే షెక్కెంలో ఉన్నారో ఇంకో డేంజర్ ఒకటి జరిగింది. ఏంటంటే వాళ్ళ కుమారులట అక్కడున్న విగ్రహాలన్నీ ఇంట్లోకి తెచ్చేసుకున్నారట. 30వ అధ్యాయంలో యాకోబుకి బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చి కుమారులందరినీ పిలుస్తాడు. పిలిచి ఏం చెప్తాడో చూడండి. ఇది ఒక్కటి చదువు ముగించుకుందాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవుణ్ణి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుద్ధిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి ఎక్కడికి వెళ్తున్నాము? బేతేళ్ళ దగ్గరకు వెళుతున్నాం. తనకు అర్థమైపోయింది తన ఇంటిలో ఎందుకు ఎంత సమస్య వచ్చింది అని తనకి స్పష్టంగా అర్థమైపోయింది అన్నమాట. నేను దేవుడు నన్ను బేతేలకు వెళ్ళమంటే నేను షెకెములో ఉన్నాను, దానివల్ల నాకు ఎంత నష్టం జరిగింది. ఒక పక్కన నా ఆడపిల్ల విషయంలో అన్యాయం జరిగింది, నా కొడుకులందరూ కూడా ఆ విగ్రహాలన్నీ ఇంట్లోకి తెచ్చేసుకొని ఎంత అవిధేయత నేను చూపిస్తున్నాను, నేను కూడా దేవుడికి విధేయతగా లేను అని అర్థం చేసుకొని 35వ అధ్యాయం వచ్చినప్పుడు తను చేసింది ఏంటంటే తన జీవితాన్ని
సరి చేసుకున్నాడు. ఎలాగంటే కొడుకులందరినీ పిలిచారు. నేను కూడా దేవుడు చెప్పినట్టు బేతెలకు వెళ్ళిపోతున్నాను, మీరు కూడా ఇప్పటివరకు మీరు తెచ్చిన విగ్రహాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఏం చేయండి, పారేయండి. ఇంక చాలు, దేవునికి ఎంతో వ్యతిరేకత చూపించాం, నష్టం వచ్చింది. ఇక మీదట నా దేవునికి నచ్చినవన్నీ కూడా మన ఇంట్లో నుంచి బయటికి పారేద్దాం, మళ్ళీ తిరిగి దేవుడు చెప్పినట్టు మనం ఎక్కడికి వెళ్ళిపోదాం, బేతేలకి వెళ్ళిపోదాం. అది ఆఖరి పాఠం దేవుడు తనకి నేర్పించాడు. ఒక్క మాటలో ఏంటంటే, విశ్వాస జీవితంలో అవిధేయత కనపడతా ఉంటుంది, కానీ వెంటనే ఏం చేయాలట, సరి చేసుకోవాలట. ఏం చేయాలి, సరే. తన జీవితంలో విగ్రహాలను ఏం చేసేసాడు, పాడేశాడు. షెకెం దగ్గర ఉండిపోయి అవిధేయత చూపించాడు, నష్టం కలిగింది. వెంటనే దేవుడు చెప్పినట్టుగా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు బేతేలకి వెళ్ళిపోతున్నాడు. సో బల్లకి వెళ్ళకముందండి మనం సరి చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువా నన్ను కూడా నా జీవితంలో కొన్ని విషయాల్లో బేతేలకి వెళ్ళిపో అన్నట్టుగా నువ్వు నన్ను కొన్ని విషయాల్లో లోబడమని చెప్తూ ఉంటావు, కానీ నేను ఎక్కడి వరకు వచ్చి ఆగిపోతూ ఉంటాను, షెకెం వరకు వచ్చి ఆగిపోతూ ఉంటాను నాయన. అంటే సగం లోబడతా ఉంటాను, కొన్ని విషయాల్లో నేను లోబడను, అలాగే ఉంటాను. కాబట్టి నన్ను జీవితంలో ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నాకు అర్థమైపోయింది, నిజంగా నీకు లోబడితే నాకు ఎంతో ఆశీర్వాదం నాయన, నీకు లోబడితే నాకు ఎంతో క్షేమం నాయన, ఇదిగో నేను తీర్మానం చేసుకుంటున్నానని చెప్పి ఆఖరిగా నిజమైన విశ్వాసి అయితే ఖచ్చితంగా మనం ఏం చేస్తాం, సరి చేసుకుంటాం, లోబడతాం. 8 శ్రేష్టమైన విషయాలు దేవుడు యాకోబు జీవితం ద్వారా మనతో మాట్లాడాడు. వాళ్ళకి వెళ్ళకముందు 8 విషయాలు కూడా మనం తలపోసుకుంటూ, ఏ మాట ద్వారా దేవుడు మీతో నాతో మాట్లాడాడో సరి చేసుకుంటూ మనం యోగమేతో బల్లో పాలు పొందదా. ఈ సందర్భం మోకరించండి.